Hi students, welcome to Corner Physics classes Nana. So JEE Mains 2026 సెషన్ 1లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ నుండి నాన్న ఏ బిట్స్ అయితే అడిగాడో అవన్నిటికీ క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నాన్న. సో JEE Mains 2026 సెషన్ 1లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద ఆ చాప్టర్ మీద ఏవైతే బిట్స్ ఇచ్చాడోమ్మా అవన్నీ కూడా JEE Mains బిట్స్ అన్నీ కూడా విత్ క్రిస్టల్ క్లియర్ సొల్యూషన్స్ ఈ వీడియోలో మనం చేద్దాం నాన్న, రైట్? సో ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ మీదమ్మా దాదాపుగా 16 క్వశ్చన్స్ అడిగాడు నాన్న. టోటల్ JEE Mains 2026 సెషన్ 1లో అన్ని షిఫ్ట్స్ని బేస్ చేసుకుంటేనన్నా 16 ప్రాబ్లమ్స్ అడిగాడు. ఆ 16 క్వశ్చన్స్ని మనం క్లియర్గా చాప్టర్ బై చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్దాం నాన్న, రైట్? సో ఇందులో ఫస్ట్ బిట్ చూడమ్మా ఏంటో. ఓకే, సో ఈ JEE Mains 2026 సెషన్ 1లో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద ఉండే టోటల్ బిట్స్ చూడన్నా. ఇందులో ఇది ఫస్ట్ బిట్ అమ్మ. బట్ చాలామందికి సార్ మీరు డైరెక్ట్గా బిట్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్, మళ్ళీ దీని యొక్క కాన్సెప్ట్ ఎలా సార్ అంటే జాగ్రత్తగా చూడన్నా. ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీరు ఫస్ట్ ఇయర్లో చదివింటారు, రైట్? సో దీని యొక్క కంప్లీట్ వన్ షాట్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. దానికి సంబంధించిండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఎక్కడ సార్ అంటే ఇప్పుడు సపోజ్ నాన్న మన ఛానల్లోకి వెళ్ళారనుకోండి, కారుణ్య ఫిజిక్స్ క్లాసెస్ ఛానల్లో వెళ్ళు, ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నానా, ఇక్కడ చూడన్నా ప్లేలిస్ట్ అనేది ఉందా, ఈ ప్లేలిస్ట్ అనేది క్లిక్ చేయి. ఆ ప్లేలిస్ట్లో మనం సపరేట్ ప్లేలిస్ట్ చేసి ఉంటాం చూడు. ఇక్కడ వన్ షాట్ వీడియో ఒక ప్లేలిస్ట్ ఉంటుందన్న, 14 వీడియోస్ ఉన్నాయి చూడన్న. ఈ వన్ షాట్ వీడియోలో ఈ 14 వీడియోస్లో జాగ్రత్తగా ఓపెన్ చేయి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తానన్నా ఈ వన్ షాట్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయమ్మా. చూడండి ఇక్కడ EM వేవ్స్, తర్వాత వేవ్ ఆప్టిక్స్, ఆసిలేషన్స్, గ్రావిటేషన్, న్యూక్లియై, ఆటమ్స్, కెపాసిటర్స్, థర్మోడైనమిక్స్. వన్ షాట్ వీడియో అంటే టోటల్ ఆ చాప్టర్ యొక్క కంప్లీట్ సినాప్సిస్, ఫార్ములాస్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టోటల్ డిస్కస్ చేసింటానన్న. చూడు ఇక్కడ వన్ షాట్ వీడియో ఆన్ వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్, తర్వాత వన్ షాట్ వీడియో ఆన్ డ్యూయల్ నేచర్, థర్మల్ ప్రాపర్టీస్. ఇక్కడ చూడన్నా వన్ షాట్ వీడియో ఆన్ యూనిట్స్, డైమెన్షన్స్, ఎర్రర్స్ అని చూడు. ఇక్కడ ఈ వీడియో క్లిక్ చేయి. దాదాపుగా మీకు టోటల్ 4 hours వస్తుంది నాన్న ఈ వీడియో. సో ఇక్కడ టోటల్ యూనిట్స్, మెజర్మెంట్స్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ సో యూనిట్స్, మెజర్మెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాన్న. సో డైమెన్షన్ ఫార్ములా ఎలా వస్తుంది, మోడల్స్ ఏముంటాయి అన్నీ కూడా నేను ఈ వన్ షాట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసింటాను నాన్న. సో ఫస్ట్ ఈ వన్ షాట్ వీడియో అప్లై చేసేవారనుకోండి, నేర్చుకున్నారనుకోండి, చూసారనుకోండి, సో మీకు కంప్లీట్గా చాప్టర్ మీద ఒక గ్రిప్, ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుందన్న. అప్పుడు మీరు ఈ 2026 PYQ క్వశ్చన్స్ ఏమన్నా సరే మీరు కొత్త బిట్కి ట్రై చేయొచ్చు నాన్న. సో మన ఛానల్లోనే అవైలబిలిటీ ఉన్నాయి నాన్న. సో గట్టి కంప్లీట్ రివిజన్ నాన్న. సో వన్ షాట్ వీడియో ఇక్కడ కంప్లీట్ రివిజన్ ఆన్ యూనిట్స్, డైమెన్షన్స్, ఎర్రర్స్ ఇన్ వన్ షాట్ అనుచున్నా. సో టోటల్ మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్, ప్రతి ఒక్క మోడల్ ఇక్కడ మనము ఈ ఛానల్లో మన వీడియోలో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం నాన్న. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఈ JEE Mains 2026 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేసే ముందు ఫస్ట్ ఈ వన్ షాట్ వీడియో వాచ్ చేయి. ఇది వాచ్ చేసిన తర్వాత ఒక్కసారి కాన్సెప్ట్ అంతా మీ బ్రెయిన్లో ఉన్న తర్వాత దెన్ ట్రై టు సాల్వ్ నా. ఈ 16 బిట్స్ మీరు ఈజీగా ట్రై చేస్తారు. ట్రై చేయడం కాదు, ఈజీగా నాతో పాటు మీరు సాల్వ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ నేను చెప్పే మోడల్స్ సో JEE Mains సంబంధించిండేది, బట్ కానీ మీకు ఇప్పుడు సెకండ్ సెషన్కి చాలా హెల్ప్ అవుతుందమ్మా. అట్ ద సేమ్ టైం మీరు ఏ ప్రైవేట్ యూనివర్సిటీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా, అంటే మీరు ఈ SRM కానీ, అమృత యూనివర్సిటీ కానీ, కామెడికే కానీ, ఇవే బిట్సే ఎక్కువగా, ఇవే మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఈ వన్ షాట్ వీడియో ప్లేలిస్ట్లో ఉండేది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఫస్ట్ వాచ్ చేయి. వాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ 16 బిట్స్ నాతో పాటే చేయడానికి ట్రై చేయాలి. అర్థమవుతుందా? సో నౌ JEE Mains 2026 సెషన్ 1 యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీద ఉండే 16 బిట్స్ ఆల్ షిఫ్ట్స్ నేను కంప్లీట్ చేస్తున్నాను నాన్న. ఒక్కొక్క బిట్లోకి పోదాం నాన్న. బిఫోర్ వాచింగ్ ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకో, ఇది చూసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ నాన్న, రైట్? సరే, సో నా సిన్సియర్ అడ్వైజ్ వన్ షాట్ వీడియో ఫస్ట్ వాచ్ చేయ, ప్లేలిస్ట్లో ఉండేది. అది వాచ్ చేసిన తర్వాత నాతో పాటే ఈ బిట్ ట్రై చేస్తూ వెళ్ళాలి. సరే సార్, సో ఎలా సార్ చూడన్నా. ఫస్ట్ ఈ బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా. JEE Mains 2026 ఆల్ షిఫ్ట్స్లో ఉండే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నాన్న చాప్టర్ కంప్లీట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ చూడన్నా మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అంటే మ్యాచింగ్ చేయాలి నాన్న.
ఏతో ఈ ఏబిసిడీలతో ఈ రోమన్ లెటర్స్ 1 2 3 4ని మ్యాచ్ చేయాలా. సరే సార్, మ్యాచ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళినా. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఫస్ట్ ఏ మ్యాచ్ చేయి, తర్వాత బి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్న. విత్ ఇన్ లెస్ టైం, మనకుండే టైం తక్కువ కదా, ఆ లెస్ టైంలో మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ చేయాలి. ఎలా సార్? ఫస్ట్ ఏమి ఇచ్చాచున్నానా, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ దీన్నే సింపుల్గా ఈటా అంటారు, రైట్? సో ఈ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ ఫార్ములా ఎక్కడ వస్తుంది సార్? మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో టర్మినల్ వెలాసిటీ దగ్గర కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మీద ఒక ఫార్ములా చెప్తాం నాన్న. ఏంటి సార్ ఆ ఫార్ములా అంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు 6 పై ఈటా ఆర్వి అంటారు నాన్న. సో ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీకి బేస్మెంట్తో వచ్చే ఫార్ములా నాన్న. ఎక్కువ ఫార్ములాస్ మీదనే ఉంటాయి, సో అందుకే వన్ షాట్ వీడియో చూడు, ఇవన్నీ నీకు వచ్చేస్తాయి నాన్న, రైట్? సరే, సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు 6 పై ఈటా ఆర్వి. సో ఇక్కడ 6 పై ఇస్ కాన్స్టెంట్, ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఆర్ అంటే రేడియస్, వి అంటే టర్మినల్ వెలాసిటీ ఆర్ వెలాసిటీ, ఎఫ్ అంటే ఫోర్స్, రైట్? ఇప్పుడు ఈటా బట్ ఇది బికాజ్ ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ అడిగాడు కదా, దాని యొక్క డైమెన్షన్ ఫార్ములా రాయాలి. సో కాబట్టి ఈటా బట్ ఇది నాన్న, అప్పుడేమవుతుంది? ఈటా ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బై 6 పై ఆర్వి అవుతుంది, రైట్? ఎస్ సార్, బట్ డైమెన్షన్ ఫార్ములాస్ రాయాలంటే కాన్స్టెంట్స్ వీ కెనాట్ రైట్, కాబట్టి 6 పైకి నువ్వు డైమెన్షన్ ఫార్ములా రాయాల్సిన అవసరం లేదమ్మా. నౌ ఫోర్స్కి డైమెన్షన్ ఫార్ములా ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఏ కదా నాన్న, కాబట్టి ఫోర్స్కి డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్టీ పవర్ -2 అవుతుంది నాన్న. సో ఫోర్స్కి డైమెన్షన్ ఫార్ములా, సో ఎఫ్ బై, సో ఎఫ్ అంటే ఎంఎల్టీ పవర్ -2 బై ఇక్కడ ఆర్వి నాన్న. ఆర్ అంటే నథింగ్ బట్ ఎల్ అని అర్థం నాన్న. నెక్స్ట్ ఆర్ అంటే రేడియస్, నథింగ్ బట్ డిస్టెన్స్. వి అంటే వెలాసిటీ ఆర్ స్పీడ్ నాన్న, ఎల్టీ పవర్ -1, సింపుల్. సో ఎంఎల్టీ పవర్ -2 బై ఎల్ ఇంటూ, సో ఎల్టీ పవర్ -1 వస్తుంది, సింపుల్, రైట్? ఓకే సార్. నౌ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే చూడన్నా, సో ఇక్కడ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నువ్వు క్యాన్సిలేషన్ చేస్తే అమ్మా, సో ఇక్కడ ఒక ఎల్లు ఇక్కడ ఒక ఎల్లు క్యాన్సిల్ అయిపోతుందన్న. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది సార్ అంటే, సో ఎం ఇక్కడ ఎల్ పైకి వెళ్తేనన్నా ఎల్ పవర్ -1, రైట్? నెక్స్ట్ టీ పవర్ ఇక్కడ -2 ఉంది, -1 పైకి వెళ్తే +1, సో ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -1. సో వాట్ ఈజ్ యువర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ డైమెన్షన్ ఫార్ములా అంటే, డైమెన్షన్ ఫార్ములా ఎప్పుడు ఫ్రాక్షనల్గా ఉండకూడదు నాన్న. సో సింపుల్ సింగిల్ లైన్లో ఉండాలి, క్లోజ్డ్ బ్రాకెట్స్లో ఉండాలి, ఆల్ క్యాపిటల్స్. సో దట్ ఎంఎల్ పవర్ -1, ఇక్కడ -1 పైకి వెళ్తే +1, -2 +1 -1, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, రైట్? ఇప్పుడు నువ్వు మ్యాచ్ చేస్తే దేంతో మ్యాచ్ అవుతుంది చూడన్నా, సో ఈటా ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -1 ఎక్కడ ఉంది? అద్దు నాన్న, ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -1 అన్న అంటే 4తో మ్యాచ్ అయిపోతుంది, అంటే A4 నాన్న. సో ఏ అనేది దేంతో మ్యాచ్ అవుతుంది సార్ అంటే 4తో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు A4 ఎక్కడుందో ఒక్కసారి చూడు నాన్న. సో A4 ఎక్కడుందో ఒకసారి చూడు. సో ఎంఎల్ పవర్ -1, సో టీ పవర్ -1, A4 ఎక్కడ చూడన్నా, అద్దమ్మా ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడు, ఆప్షన్ 2, ఆప్షన్ 4. సో A4 అనేవి ఈ 2 ఆప్షన్స్, అంటే ఫస్ట్ వన్ లేదు అని అర్థం, థర్డ్ వన్ లేదు అని అర్థం. ఇక్కడ మీకు ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోతుంది. అందుకే నువ్వు ఫార్ములా చూసుకుంటే, కాన్సెప్ట్ వస్తే నీకు క్లారిటీగా ఎలిమినేషన్ చేసేచ్చు నాన్న. ఇప్పుడు నీ ఆన్సర్ 2లో కానీ 4లో కానీ ఉండాలి, రైట్? నెక్స్ట్ బీజుడు 2 డిఫరెంట్ ఉన్నాయి. B3 ఒకటి ఉంది ఒక ఆప్షన్లో, ఇంకో ఆప్షన్లో B1 ఉంది. సో కాబట్టి బీకి నువ్వు డైమెన్షన్ ఫార్ములా చెప్పేస్తే ఆన్సర్ వస్తుంది, మొత్తం అన్నిటికీ చేయాల్సిన అవసరం లేదు నాన్న, రైట్? ఓకే సార్. ఇప్పుడు దీనికి ఏం వస్తుంది సార్ చూడన్నా, బి అంటే ఏముందమ్మా? సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే టీతో డినోట్ చేస్తాం, ఎస్ సార్. సో సర్ఫేస్ టెన్షన్ బేసిక్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ టు F/L నాన్న, ఫోర్స్ బై లెంత్ అంటాం నాన్న, రైట్? సో జస్ట్ దీని డైమెన్షన్ ఫార్ములా రాసేసి, సో అప్పుడు T ఈజ్ ఈక్వల్స్ టు F అంటే MLT పవర్ -2 బై లెంత్ నాన్న L. సో అప్పుడు సింపుల్గా LL గెట్ క్యాన్సిల్డ్ అవుట్ హియర్. సో LL క్యాన్సిల్ అయిపోతే ఇంకా సర్ఫేస్ టెన్షన్కి డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుంది సార్ అంటే టీ పవర్ -2 వస్తుందమ్మా. సో సర్ఫేస్ టెన్షన్కి డైమెన్షన్ ఫార్ములా ఏమి అంటే టీ పవర్ -2 అంటే M పవర్ 1, L పవర్ 0, టీ పవర్ -2 అని అర్థం. సరే సార్, మళ్ళీ ఇక్కడెక్కడ మ్యాచ్ అవుతుంది సార్ అంటే సర్ఫేస్ టెన్షన్ చూడన్నా టీ పవర్ -2, అది ఎక్కడ ఉంచున్నా L పవర్ 0, టీ పవర్ -2. సో 3కి మ్యాచ్ అవుతుంది నాన్న, అంటే B వచ్చేసి 3 మ్యాచ్ చేస్తూ ఉంది నాన్న. సో B3, ఎస్ సార్. సో B3 చూడమ్మా, A4 B3, ఇక్కడ చూడు 4th ఆప్షన్లో A4 B1, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది నాన్న. సో నౌ యువర్ ఆన్సర్ ఈజ్
A4 B3 నాన్న. అయిపోయా. సో ఆప్షన్ 2 ఈజ్ సింపుల్. లెస్ దాన్ 2 minutes యూ గెట్ యువర్ ఆన్సర్. జస్ట్ రెండింటిని తీసుకుంటానా, సో మిగతా ఆప్షన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తూ వెళ్తున్నాను అన్న. ఓకే, సో దీని యొక్క నోట్స్ కూడా కంప్లీట్గా నేను లింక్ ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానన్నా, కావాల్సిన మీరు రాసుకోవచ్చు. బట్ నాతో పాటే రాయడానికి చేయడానికి ట్రై చేయి, నీకు క్లారిటీ వస్తుంది నాన్న. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా మీరు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నాన్న, ఐ విల్ ఆన్సర్ యువర్ డౌట్స్ నాన్న. రైట్, ఓకే. నెక్స్ట్ బిట్ అమ్మా. నెక్స్ట్ బిట్ చూడు. ఒకవేళ మీరు లేదు సార్ నేను డౌన్లోడ్ చేసుకొని రాసుకోలేను సార్, యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆర్ అదర్వైజ్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆల్సో. దీని యొక్క కంప్లీట్ నోట్స్ నేనైతే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ వాచ్. బట్ నాతో పాటే మీరు రాసుకుంటూ వెళ్ళినా కూడా బాగుంటుంది అన్న. అదర్వైజ్ టేక్ స్క్రీన్ షాట్, డోంట్ వరీ. నెక్స్ట్ అన్న. సో నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో జేఎంఎస్ 2026 సెషన్ 1లో ఆల్ షిఫ్ట్స్ బేస్ చేసుకొని యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాప్టర్ కింద నెక్స్ట్ బిట్ చూడాలా. సో మ్యాచ్ ద లిస్ట్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. సో ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ నాన్న, లిస్ట్ 1 లిస్ట్ 2తో మ్యాచ్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాచున్నా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే బి అని అర్థం నాన్న. సో మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయి అని అర్థం. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలంటే సెకండ్ ఇయర్లో మనకు ఒక ఫార్ములా వస్తుందన్న, F = BIL sin θ. sin θకి డైమెన్షన్ ఫార్ములా లేదు కాబట్టి, సో నీకు బి కనుక్కోవాలంటే ఒకే ఒక ఫార్ములా నాన్న, F = BIL. సింపుల్ నాన్న. సో F = బిల్ sin θ అని చదివింటారు నాన్న. వెన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దెన్ ఫోర్స్ యాక్టింగ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద కండక్టర్, కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈస్ బిల్ sin θ అంటారు. సో కాబట్టి ఇక్కడ sin θకి డైమెన్షన్ ఫార్ములా లేదు. బి కనుక్కోవడానికి సింపుల్ ఫార్ములా F = BIL గుర్తుపెట్టుకో. సో ఇక్కడ F అంటే డైమెన్షన్ ఫార్ములా నాన్న, సింపుల్. బి టేక్ బి అవుట్ సైడ్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే బి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో కాబట్టి B = F/IL నాన్న, సింపుల్. ఎస్, నా డైమెన్షన్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే F అంటే mLT⁻⁻2 బై, సో కరెంట్ ఏ అంటే కరెంట్ అంటే ఆంపియర్, ఐఎమ్ కాల్ ఇట్ యాజ్ అన్ ఏ, అండ్ ఎల్ అంటే లెంత్ నాన్న, సింపుల్. సో ఎల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్ హియర్. సో అప్పుడు సింపుల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే డైమెన్షన్ ఫార్ములా mT⁻⁻2 A⁻⁻1. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుంది సార్ అంటే, సో mT⁻⁻2 A⁻⁻1. సో ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడనా. సో ఏకి మ్యాచింగ్ నాన్న, mT⁻⁻2 A⁻⁻1 థర్డ్ వన్ నాన్న. సో థర్డ్ వన్ మ్యాచ్ అవుతుంది చూడమ్మా ఇక్కడ, mL⁻0 T⁻⁻2 A⁻⁻1. సో కాబట్టి ఇక్కడ ఏ వచ్చేసి ఓకే థర్డ్ వన్ మ్యాచ్ అవుతుందమ్మా, A3. సో A3 మ్యాచ్ అవుతుంది నాన్న. ఏ అనేది థర్డ్ వన్తో మ్యాచ్ అవుతుంది. రైట్, ఓకే సార్. సో A3 ఎక్కడిక్కడ ఉంది సార్ అంటే, A3తో ఉండే చూడన్న ఆప్షన్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది, తర్వాత సెకండ్ ఆప్షన్ ఉంది అన్న, థర్డ్ వన్ లేదు, ఫోర్త్ వన్ లేదు. ఇక్కడ ఎలిమినేషన్ అయిపోయా, సింపుల్ నాన్న. ఇంకా ఫస్ట్ 2 ఆప్షన్స్లో నీ ఆన్సర్ ఉంటుంది, A3. నెక్స్ట్ ఉన్నాన్న ఇక్కడ బి చూడు, B4 అది సేమే. నెక్స్ట్ సి చూడు, ఇక్కడ C2 C1. ఇక్కడ B4 కాబట్టి రెండిట్లోనూ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ చూడన్న ఫస్ట్ A3 రా, A3తో మ్యాచ్ అయ్యేది ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. సో థర్డ్ ఫోర్త్ మ్యాచ్ కాలేదు కాబట్టి రెండు ఇనిషియల్గా ఎలిమినేట్ అయిపోతాయి. బట్ బి చూసుకుంటే 2 ఆప్షన్స్లోనూ B4 ఉంది, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫోర్త్ ఆప్షన్, ఫోర్త్ వన్తో మ్యాచ్ అవుతాను కాబట్టి రెండు సేమేగా, మరి టైం వేస్ట్ చేసుకోవద్దు, గో ఫర్ సి. సిలో చూడు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సిలో 2తో మ్యాచ్ అవుతుందంట, సెకండ్ ఆప్షన్లో సి అనేది 1తో మ్యాచ్ అవుతుందంట. కాబట్టి సి కనుక్కో ఆన్సర్ అయిపోతుంది అన్న, సింపుల్. సో మళ్ళీ సి ఏం కనుక్కోవాలా సార్? సో సి అంటే మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ నాన్న. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ వైజ్ ఉన్న ఏబి రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి నాకు క్లియర్గా ఎలిమినేట్ కావాలి 2 ఆప్షన్స్లో ఒకటి అంటే సిగ్బో. సి వచ్చేసి మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ. ఎస్ సార్. సో మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ అంటే μ0 అని అర్థం నాన్న. సో మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ అంటే μ0 యు వాంట్ టు క్యాలిక్యులేట్. ఎస్ సార్. సో μ0ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే ఆల్రెడీ నాకు బి తెలుసుగా. సో కాబట్టి μ0 కనుక్కోవడానికి సింపుల్ ఫార్ములా అప్లై చేస్తా. మామూలు మన మ్యాగ్నెటిజంలో మనం చెప్పింటాం మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో సర్క్యులర్ కాయిల్ రేడియస్ ఆర్ ఉన్నప్పుడు అట్ ద సెంటర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా చెప్పింటాం నాన్న, గుర్తుందా? B = μ0I/2R. సింపుల్. దీన్ని ఇక్కడ మ్యూ అంటే నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ నాన్న. సో ఇక్కడ సర్క్యులర్ కాయిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద సెంటర్ ఎంత ఉంది అంటే B = μ0I/2R. ఇందులో μ0 ఇది నాన్న. సో 2 అనేది కాన్స్టెంట్, యూ కెనాట్ గెట్ ఎనీ డైమెన్షన్ ఫార్ములా. సో అప్పుడు μ0 సో ఇక్కడ నాన్న BR అంతేనా, లేదా క్రాస్ మల్టిప్లై చేయి సింపుల్గా. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందన్న BR = μ0I.
Yes, sir. Now you want to calculate this mu naught. So got mu naught is equals to Br by I. Simple. Yes, sir. B ante magnetic induction or magnetic field already we derived, that is mt power minus 2 a power minus 1 into r ante nana radius L by ikkada I ante ampere nana, that is a power 1. Simple, right? Now ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడనా. సో m l t పవర్ మైనస్ 2 నాన్న, ఇక్కడ ఏ పవర్ 1 పైకి వెళ్తే ఏ పవర్ మైనస్ 1, ఆల్రెడీ ఇక్కడ న్యూమరేటర్లో కూడా మైనస్ 1 ఉంది నాన్న. సో ఏ పవర్ మైనస్ 2. సో కాబట్టి ఇక్కడ మ్యూ నాట్కి డైమెన్షన్ ఫార్ములా, మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీకి డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుంది సార్ అంటే ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 ఏ పవర్ మైనస్ 2. ఎక్కడ మ్యాచ్ అవుతాను చూడు. సో ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 ఏ పవర్ మైనస్ 2. సో ఇక్కడ సికి నాన్న, సికి చూడమ్మా, మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీకి ఎంఎల్ టీ పవర్ మైనస్ 2 ఏ పవర్ మైనస్ 2 1తో మ్యాచ్ అవుతుంది నాన్న. అంటే ఇక్కడ నథింగ్ బట్ సి 1తో మ్యాచ్ అవుతుందమ్మా. సో మ్యాగ్నెటిక్ పర్మియబిలిటీ దట్ ఈస్ సి మ్యాచింగ్ విత్ 1. సో కాబట్టి C1 ఎక్కడుంది. సో C1 అన్న, సింపుల్, అద్దు ఇక్కడ ఉందమ్మా సెకండ్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుందన్న. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ వన్. సో A3, సో B4 రెండిట్లోనూ సేమ్ ఉంది, C1 మ్యాచ్ అయిపోయింది. సింపుల్, టేక్ స్క్రీన్ షాట్. సో నాతో పాటు చేస్తూ ఉంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎనీ డౌట్స్ యూ కెన్ చాట్, ఐ విల్ ఆన్సర్ టు యూ, రైట్? జస్ట్ నువ్వు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టు, ఐ విల్ ఆన్సర్ టు యూ నాన్న. సో టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. రైట్, నెక్స్ట్ బిట్ చూడన్నా. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో JEE Mains 2026లో ఏ బాల్ ఆఫ్ రేడియస్ ఆర్ and density rho dropped through a viscous liquid of density sigma. నన్ను ఒక బాల్ ఉందంట, రేడియస్ ఆర్, డెన్సిటీ రో, ఆ బాల్ని ఒక విస్కస్ ఫ్లూయిడ్లోకి, విస్కస్ ఫ్లూయిడ్ అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది ఆ ఫ్లూయిడ్లో, తొందరగా మూవబుల్ కాదు నాన్న ఆ లిక్విడ్ లేయర్స్ అన్నీ కూడా, లైక్ యువర్ హనీ, తేనెలాగా థిక్గా ఉంటుంది ఫ్లూయిడ్, దాన్నే విస్కస్ ఫ్లూయిడ్ అంటాం, విచ్ ఆఫర్స్ రెసిస్టెన్స్ ఇన్ దేర్ లేయర్స్ అనమాట, రైట్? సో ఇప్పుడు ఆ స్పియర్ హ్యావింగ్ డెన్సిటీ రో, రేడియస్ ఆర్, ఆ స్పియర్ని ఒక విస్కస్ ఫ్లూయిడ్లోకి వేసేసారంట, డ్రాప్ చేశారంట ఆ బాల్ని. ఆ విస్కస్ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఎంత ఉందంట, సిగ్మా ఉందంట, రైట్? అండ్ విస్కసిటీ ఈటా అటైన్స్ ఇట్స్ టర్మినల్ వెలాసిటీ అట్ ఎ టైమ్ t is given by, సో టీకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు చూడన్నా. సో t is equals to, ఓకే, సో t is equals to a అనేది కాన్స్టెంట్ నాన్న అక్కడ. సో t is equals to a ఇంటూ రో పవర్ a, రైట్? ఒక ఈక్వేషన్ r పవర్ b, ఈటా పవర్ c and sigma power d అన్నాను నాన్న. వేర్ a is constant, ABCD are integers, then the value of b plus c by a plus d is dash అన్నాను నాన్న. నన్ను ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, దానిలో పవర్స్ క్యాలిక్యులేట్ చేసి నువ్వు ఈ టర్మ్ యొక్క ఆన్సర్ చెప్పాలా, b plus c by a plus d ఆన్సర్ చెప్పాలా. చాలా ఈజీ నాన్న. వన్ షాట్ వీడియోలో నువ్వు అబ్జర్వ్ చేస్తే డిరైవింగ్ ద ఈక్వేషన్ అనే ఒక టాపిక్ ఉంటుందమ్మా, మెథడ్, ఆ మెథడ్ అప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది నాన్న. సరే, నాతో పాటు చేసుకుంటూ వెళ్ళు. కాన్స్టెంట్, యూ కెనాట్ గెట్ ఎనీ డైమెన్షన్ ఫార్ములా, హ్యాపీగా తీసేయచ్చు నాన్న, రైట్? సో టీ అంటే నథింగ్ బట్ టైం, ఇండిపెండెంట్ క్వాంటిటీ, కాబట్టి హ్యాపీగా t పవర్ 1 యూ హ్యావ్ టు రైట్. సో కాబట్టి ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే. సో ఏ అనేది కాన్స్టెంట్, యూ కెనాట్ గెట్ ఎనీ డైమెన్షన్ ఫార్ములా. రో అంటే డెన్సిటీ, డెన్సిటీ అంటే డైమెన్షన్ ఫార్ములా మాస్ బై వాల్యూమ్, వాల్యూమ్ అంటే L క్యూబ్, సో L పవర్ మైనస్ 3. సో కాబట్టి m L పవర్ మైనస్ 3, ఫ్రాక్షన్ ఉండకూడదు నాన్న, m బై L క్యూబ్ కదా, L క్యూబ్ పైకి వెళ్తే m L పవర్ మైనస్ 3, ఇక్కడ హోల్ పవర్ ఏ నాన్న, r అంటే రేడియస్ కాబట్టి L పవర్ b, రేడియస్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటే. ఈటా, ఈటా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, ఆల్రెడీ వి క్యాలిక్యులేటెడ్ ప్రీవియస్ ప్రాబ్లం 6 పై ఈటా ఆర్వి, అందులో ఈటా తీసుకుంటే సో డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుందమ్మా, m L పవర్ మైనస్ 1 t పవర్ మైనస్ 1 అన్న హోల్ పవర్ c. నెక్స్ట్ ఇక్కడ సిగ్మా, సిగ్మా అన్నా కానీ డెన్సిటీ అన్నా, m L పవర్ మైనస్ 3 హోల్ పవర్ d నాన్న. సో ఇలా డిరైవింగ్ ద ఈక్వేషన్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోతాం నాన్న, సింపుల్, రైట్? ఓకే సార్. నా ఇప్పుడు దీన్ని పవర్ సాల్వ్ చేయనా, ఎలా సార్? సో ఇక్కడ t పవర్ 1 ఉన్నట్లే, కరెక్ట్ ఆర్ నాట్? సో t పవర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో m పవర్, సో ఇక్కడ అక్కడ బేసెస్లో ఉండే పవర్స్ అన్నిటిని ఒప్పక పెట్టేసుకో, m పవర్ a, m పవర్ c, m పవర్ d, కాబట్టి m పవర్ a పవర్ m ఇంటూ a పవర్ n, a పవర్ m ప్లస్ n. సో కాబట్టి ఇక్కడ m పవర్ a, ఇక్కడ m పవర్ c, m పవర్ d అని కలిపేస్తున్నా. సో a ప్లస్ c ప్లస్ d అయిపోతుంది నాన్న, సింపుల్. నెక్స్ట్ L పవర్, L పవర్ ఏం రాయొచ్చు నాన్న, మైనస్ 3a, రైట్? నెక్స్ట్ ఇక్కడ ప్లస్ b, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మైనస్ c మైనస్ 3d, సింపుల్, L పవర్ అయిపోతుంది. నెక్స్ట్ t పవర్,
సో టీ పవర్ ఏముంది సార్ ఇక్కడ అంటే ఇక్కడ టీ లేదు, ఇక్కడ టీ లేదు, ఇక్కడ ఉంచడం టీ పవర్ మైనస్ సి, ఇక్కడ టీ లేదు, సింపుల్. సో టీ పవర్ 1 నౌ. సో అకార్డింగ్ టు అవర్ మ్యాథ్స్, సో వెన్ బేసెస్ ఈక్వల్ పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. ఇక్కడ టీ పవర్ 1 ఉంది అంటే ఇక్కడ ఎం పవర్ లేదు అని అర్థం, ఎల్ పవర్ లేదు అని అర్థం. ఓన్లీ టీ పవర్ 1 ఉంది అంటే దెర్ ఈస్ నో మాస్, దెర్ ఈస్ నో లెంత్. కాబట్టి ఎనీ పవర్ 0 కెన్ టేక్ ఇట్ యాజ్ 1. సో కాబట్టి ఎం పవర్ 0, ఎల్ పవర్ 0, టీ పవర్ 1 అవుతుంది. సో బేసెస్ ఈక్వల్ దెన్ పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్. హ్యాపీ. టీ పవర్ 1 ఉందంటే మాస్ లేదు, లెంత్ లేదనే కదా. కాబట్టి ఎం పవర్ 0, ఎల్ పవర్ 0 రాసేస్తాం. నౌ బేసెస్ ఈక్వల్ పవర్స్ ఆల్సో గెట్ ఈక్వల్ చేయి. అప్పుడేమవుతుందన్న ఏ ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఇక్కడ నాన్న బేసెస్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్ 0. నెక్స్ట్ అమ్మ సో ఎల్ని మ్యాచ్ చేయమ్మా. సో ఎల్ని పవర్స్ ఈక్వల్ చేస్తే -3a ప్లస్ బి మైనస్ సి మైనస్ 3d ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ సో టీలో చూడన్నా, సో ఇక్కడ మైనస్ సి ఇక్కడ 1. సో కాబట్టి మైనస్ సి ఈక్వల్స్ టు 1. సో అప్పుడు సింపుల్గా ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే సి ఈజ్ ఈక్వల్స్ టు -1. సో ఒకటి వచ్చేసింది నాన్న సింపుల్. సో సి వాల్యూ -1 రైట్. సో సి వాల్యూ -1 వచ్చేసింది కాబట్టి నౌ వాట్ యు కెన్ గెట్ హియర్. సో ఇప్పుడు ఈ సి వాల్యూ దీనిలోకి వేస్తే ఏమొస్తుంది చూడమ్మా. సో ఏ -1 ప్లస్ డి ఈక్వల్స్ టు 0. సో -1 ఆపకపోతే +1. సో ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఒకటి వచ్చేసింది అన్న. ఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్స్ టు 1 సింపుల్. ఓకే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే బి ప్లస్ సి బై ఏ ప్లస్ డి, ఏ ప్లస్ డి ఇక్కడ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకా బి ప్లస్ సి రావాలరా, సి వచ్చేసింది, ఇంకా బి వస్తే ఆన్సర్ అయిపోయి కదా నాన్న. సరే చేద్దాం, ఎలా చేస్తాం చూడండి ఇక్కడ. సో -3a ఓకే రైట్, ఇక్కడ -3d ఉంది, ఒక రాసేసాయి -3d రైట్ సార్. నెక్స్ట్ ప్లస్ బి రైట్ సార్, మైనస్ సి అంటే -1 ఈక్వల్స్ టు 0 సింపుల్ నాన్న. నౌ వాట్ టు గెట్. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ. సో మైనస్ అన్ని ఆపక పెట్టేద్దామా. ఓకే, ప్లస్ బి కదా నాకు కావాల్సిండేది. సో ఈ మైనస్ టర్మ్లన్నీ ఆపక బారేసాయి. సో ఫస్ట్ ఈ టర్మ్ రాద్దాం. -3a -3d రైట్ ప్లస్ బి ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 సింపుల్. క్లియర్. ఎస్ సార్. నౌ ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి నాన్న. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది. సో బి ఆపక పంపిద్దాం, లేదా ఈ మైనస్ టర్మ్లను ఆపక పంపిస్తాం. సో బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఈ బి ప్లస్ 1 పాజిటివ్ టర్మ్స్, నెగిటివ్ టర్మ్స్ అని ఆపక పంపిస్తా. సో 3a ప్లస్ 3d సింపుల్. ఎస్ సార్. సో 3 మేక్ కామన్. సో అప్పుడేమవుతుంది. సో 3 మేక్ కామన్ తీసుకుంటే సో దట్ ఇంప్లాయిస్ సో బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే. సో బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏ ప్లస్ డి. క్లియర్. ఎస్ సార్. దట్ ఇంప్లాయిస్ సో ఏ ప్లస్ డి అంటే 1. సో కాబట్టి ఇక్కడ బి ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏ ప్లస్ డి అంటే 1. సో +1 ఆపకపోతే -1. సో అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ టు 3 - 1 దట్ ఈస్ 2. సో బి వాల్యూ 2 వస్తుంది నాన్న సింపుల్. క్లియర్. ప్రతి ఒక్క స్టెప్ చేస్తున్నాను. ఓకే, నౌ ఇప్పుడు ఇంకా మెయిన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయమ్మా. వాట్ టు గెట్ హియర్. సో దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడన్నా. బి ప్లస్ సి బై ఏ ప్లస్ డి అన్నాడు. సో బి అంటే 2 ఎస్ఆర్, సి అంటే -1 ఓకే బై ఏ ప్లస్ డి. ఏ ప్లస్ డి అంటే 1. సో 2 - 1 బై 1 అంటే నథింగ్ బట్ 2 - 1 అంటే 1, 1 బై 1 అంటే 1. దట్ ఈస్ యువర్ ఆన్సర్. సింపుల్. టేక్ యువర్ స్క్రీన్ షాట్. సింపుల్. జస్ట్ డిరైవింగ్ ద ఈక్వేషన్. మనకు తెలిసిన ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇక్కడ ఏ పవర్ అని ప్యాటర్న్ చేసుకుంటూ వస్తున్నాం. సో తర్వాత బేసెస్ ఈక్వల్ పవర్స్ ఆల్సో ఈక్వల్ సాల్వ్ చేస్తున్నాం నాన్న. సో ఇక్కడ ఏ ప్లస్ డి డైరెక్ట్గా వచ్చేసింది. బి ప్లస్ సి. సో ఫస్ట్ సి సాల్వ్ చేస్తున్నాం, దీనిలో చేస్తున్నాం. ఏ ప్లస్ డి కూడా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. బి వచ్చేసింది. సో బి ప్లస్ సిని కంబైన్ చేస్తున్నాం. సో గెట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ అమ్మా. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో జేఎంఎస్ 2026లో ఆల్ షిఫ్ట్స్లో ఉండే ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చాచున్నానా. జేఎంఎస్ 2026 రిగార్డింగ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఇఫ్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ, మ్యూ అంటే పర్మియబిలిటీ. సో ఇప్పుడు ఇక్కడ ఎప్సిలాన్ ఎస్. సో ఇక్కడ పర్మిటివిటీ ఇచ్చున్నానా. సో ఎప్సిలాన్ ఎస్. సో ఎప్సిలాన్ ఇచ్చాడన్నా. పర్మిటివిటీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న. టీ అంటే represents if is epsilon capital E and T represents free space permittivity, electric field and time respectively, then the unit of epsilon E by T equals to dash. So epsilon E by T యొక్క యూనిట్ ఏమి
అని అడుగుతున్నాను నాన్న. సింపుల్, దట్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్. సో ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, టీ అంటే టైం. ఇప్పుడు అవన్నీ టర్మ్స్ సాల్వ్ చేస్తే యూనిట్ ఏమొస్తుంది అంటున్నాడు. చాలా ఈజీ నాన్న. ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా డ్యూ టు పాయింట్ చార్జ్, యూ ఆల్రెడీ నో వన్ ఫార్ములా. ఒకసారి ఆలోచించాయి. ఎప్సిలాన్కి నువ్వు యూనిట్స్ కోసం ఎక్కువ టెన్షన్ పడద్దు. చాలామంది ఎప్సిలాన్ బయట తీస్తారు. ఎట్లా? కూలుమ్స్లో అప్లై చేస్తారు. 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2/r² వేస్తారు. మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మళ్ళీ అది అన్నోన్ టర్మ్ కింద ఆలోచన చేస్తారు నాన్న. మీ బ్రెయిన్ వర్క్ కాదు, కొద్దిగా స్ట్రక్ అయిపోతుంది. సార్ ఎప్సిలాన్ E/Tకి యూనిట్ ఏంటి సార్ అని ఆలోచిస్తారు. మళ్ళీ ఎప్సిలాన్ నాట్కి యూనిట్స్ వేసుకొని, ఈకి మనీ యూనిట్స్ వేసుకొని, టీకి యూనిట్స్ వేసుకొని అంత స్ట్రెస్ పెట్టుకోవద్దు. నీ దగ్గర అంత టైం లేదు నాన్న. మళ్ళీ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? ఫార్ములాస్ గుర్తుపెట్టుకో, అందుకే చెప్పేది. ఫార్ములాస్ ఏం చెప్తాం సార్? చూడు సింపుల్గా ఫస్ట్ నాకు దీన్ని ఏం చేస్తానంటే ఎప్సిలాన్/T అలాగే రాసేస్తా. జాగ్రత్తగా చూడు, ఎప్సిలాన్/T అలాగే రాసేస్తా. ఇంకా ఈ ఉందిగా, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఆలోచించి. ఎలక్ట్రిక్ ఫార్ములా మీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఫార్ములా KQ/r². సో ఇక్కడ K అంటే 1/4 ఎప్సిలాన్ నాట్. సో ఇక్కడ ఎప్సిలాన్ నాట్ బదులు ఎప్సిలాన్ ఇచ్చినాడు అంతే. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఫార్ములా అప్లై చేయమ్మా. ఏం పాయింట్ చార్జ్ ఫార్ములా? 1/4 ఎప్సిలాన్ Q/r². సో మామూలుగా KQ/r² అంటాం. K అంటే కూలుమ్స్ కాన్స్టెంట్ నాన్న. సో కాబట్టి ఎందుకు అలా రాసుకుంటాను సార్ అంటే నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా అప్లై చేస్తున్నా. ఎప్సిలాన్ డిస్టర్బ్ చేయడంలా. చాలామంది ఎప్సిలాన్ బయట తీసి సాల్వ్ చేస్తారు. ఆ యూనిట్స్ అన్నీ వేసుకోవడానికి కన్ఫ్యూజన్ అయిపోతుందన్న. అలా చేయొద్దు. ఎప్సిలాన్ ఎలిమినేట్ చేయి. ఎప్పుడైతే టర్మ్స్ ఎక్కువ ఉంటాయో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలా. సరే సార్, మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా ఏమొస్తుంది? E=F/Q ఒకటి వస్తుంది. లేదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు పాయింట్ చార్జ్ ఒక ఫార్ములా వస్తుంది, KQ/r². K అంటే కూలుమ్స్ కాన్స్టెంట్, 1/4 ఎప్సిలాన్ నాట్. ఈ ఎప్సిలాన్ నాట్ని వాడు ఎప్సిలాన్ ఇచ్చాడు నాన్న. సో కాబట్టి ఈ బదులు ఎప్సిలాన్/T అలాగే రాస్తానా. ఈ బదులు 1/4 ఎప్సిలాన్ Q/r² నాన్న. ఇప్పుడు దీని యూనిటే కదా అడిగిండేది. సో ఎప్సిలాన్ క్యాన్సిల్ అయిపోతుంది ఈజీగా. చూడు, ఎలిమినేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. 4π కాన్స్టెంట్, యూ కెనాట్ గెట్ ఎనీ యూనిట్స్. సింపుల్. ఇప్పుడు ఇంకా హ్యాపీగా రాసేసే. ఏమొస్తుందన్న? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఏమొస్తుంది చూడు. సో ఇక్కడ Q ఓకే బై ఇంకా రిమైనింగ్ ఏముంది నాన్న? T/r². అదేనా మిగిలిండేది. ఇప్పుడు కొద్ది ఫాస్ట్గా వస్తుంది చూడు. ఎట్లా వస్తుంది సార్ ఫాస్ట్గా? చూడు నాన్న, Q/T చార్జ్ బై టైం. దాన్నే సింపుల్గా కరెంట్ అంటారా? సింపుల్ నాన్న. సో చార్జ్ బై టైం దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ కరెంట్. సో యూనిట్స్ కదా అడిగిండేది. కరెంట్కి యూనిట్ ఏంటి నాన్న? యాంపియర్. అంతేనా? బై/r² ఉంది నాన్న. బై/r². ఆర్ అంటే రేడియస్, డిస్టెన్స్, నథింగ్ బట్ మీటర్². సో Ampere/m². 2 minutesలో ఆన్సర్ అయిపోతుందిరా. సింపుల్. సో Ampere/m², ఆప్షన్ 3. సో అలా ఫార్ములా గుర్తుపెట్టుకొని చేస్తే నీకు క్లారిటీగా అయిపోతుంది అన్న. చాలా ఈజీగా అయిపోతుందమ్మా. అర్థమవుతుందా? టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ బిట్ చూడన్నా. నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడమ్మా సెషన్ 1లో. సో మ్యాచ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2. సో లిస్ట్ 1 లిస్ట్ 2ని మ్యాచింగ్ చేయాలన్నా. ABCD 1 2 3 4 రోమన్స్. ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడన్నా? ఎలిమినేషన్ ప్రాసెస్. ఒకటి తీసుకుంటే ఆటోమేటిక్గా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఓకే, సో దాన్ని బట్టి చేద్దాం. ఫస్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్. స్ప్రింగ్ కాన్స్టెంట్ని మనం Kతో డినోట్ చేస్తాం నాన్న. యాక్చువల్గా స్ప్రింగ్ కాన్స్టెంట్ ఎక్కడ వస్తుంది సార్ అంటే రీస్టోరింగ్ ఫోర్స్ అన్న వర్క్ ఎనర్జీ పవర్లో స్ప్రింగ్ గురించి డిస్కస్ చేస్తాం. F=-kx. టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. F=kx. K అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్, F అంటే రీస్టోరింగ్ ఫోర్స్, X అంటే డిస్టెన్స్. సో కాబట్టి అప్పుడు K బయటికి తీస్తే K=F/x. సింపుల్ నాన్న. అప్పుడు Kకి డైమెన్షన్ ఫార్ములా ఏమొస్తుంది? K=F అంటే ఫోర్స్ mL/T⁻². X అంటే నథింగ్ బట్ L నాన్న. సో LL గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు K=mt⁻². సో కాబట్టి స్ప్రింగ్ కాన్స్టెంట్కి ఏమొస్తుంది సార్ అంటే mt⁻². ఎక్కడ మ్యాచ్ అవుతాను చూడమ్మా? mt⁻². ఎస్, mL/0 T⁻², 2 అంటే ఏ అనేది 2తో మ్యాచ్ అవుతుందమ్మా. సింపుల్. సో ఫస్ట్ వన్ మ్యాచింగ్ ఏంటి అంటే A with 2. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చూడు? A with 2తో ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. సో సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. ఇంకా B ఒక్కటి కనుక్కో ఆన్సర్ అయిపోతుంది చూడు. B4 B1. సో B ఒక్కదాని డైమెన్షన్ ఫార్ములా చెప్పేస్తే ఆన్సర్ అయిపోయాయి. ఓకే, నో నీడ్ టు చెక్ వన్స్ అగైన్, రైట్? ఓకే సార్. నౌ సో ఇప్పుడు Bలోకి చూడన్నా. సో Bలో ఏమి ఇచ్చాడు సార్ అంటే
థర్మల్ కండక్టివిటీ. ఎస్ సార్. సో థర్మల్ కండక్టివిటీ ఇది కూడా మనం కేతోనే డినోట్ చేస్తాం నాన్న యాక్చువల్గా. సో థర్మల్ కండక్టివిటీ ఆల్సో డినోటెడ్ బై కే. అది థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనం చెప్తాం. ఓకే సార్. సో ఈ థర్మల్ కండక్టివిటీ ఏంటి సార్ అంటే జాగ్రత్తగా చూడు, హీట్ గురించి డిస్కషన్. రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్ త్రూ ఏ కండక్టర్, దాన్ని మనం థర్మల్ కండక్టివిటీ అంటాం నాన్న. సరే సార్ ఎలా? సో థర్మల్ కండక్టివిటీలో ఏం చెప్తామంటే హీట్ ఫ్లో దట్ ఈస్ క్యూ, హీట్ని మనం క్యూ అంటాం. సో విచ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. అంతేనా? ఎక్కువైనా రాడ్ ఎప్పుడైతే ఏరియా ఎక్కువ ఉంటుందో మోర్ హీట్ ఫ్లోస్. సో ఎక్కువ టైం హీట్ చేస్తే ఎక్కువ హీట్ ఫ్లో అవుతుంది. ఎక్కువ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసిన ఆ టెంపరేచర్ని ఐ కాల్ ఇట్ యాజ్ అన్ టీటా. సో దాన్ని డెల్టా టీటా అంటాను నాన్న. సో డెల్టా టీటా ఇస్ నథింగ్ బట్ యువర్ టెంపరేచర్ డిఫరెన్స్ అమ్మ. సో డెల్టా టీటా అంటే టెంపరేచర్ డిఫరెన్స్. ఇది రాస్తున్నాం మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. సో డెల్టా టీటా అంటే టెంపరేచర్ డిఫరెన్స్. ఇనిషియలీ రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, ఇఫ్ యూ ఇంక్రీజ్ ద హీట్ ఎనర్జీ దెన్ సో టెంపరేచర్ ఆల్సో రైజెస్. సో డెల్టా టీటా ఈజ్ యువర్ టెంపరేచర్. సో దట్ ఏరియా ఇంక్రీజెస్, రేట్ ఆఫ్ హీట్ ఫ్లో ఇంక్రీజెస్, మోర్ టైమ్ హీట్, సో రేట్ ఆఫ్ హీట్ flow also increases. So if temperature increases then heat flow in the solid also increases, but as length increases so the rate of heat flow will be decreases. So కాబట్టి ఇక్కడ by length L ఇదే హీట్ ఫ్యాక్టర్స్ నాన్న థర్మల్ కండక్టివిటీలో చెప్తారు నాన్న. సో లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ హీట్ ఫ్లో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సింపుల్. నౌ ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే యూ గెట్ వన్ కాన్స్టెంట్. దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, రైట్? సో కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు? సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే కేఏటి డెల్టా టీటా బై ఎల్. గుర్తుందో లేదో, ఈ డెల్టా టీటా బై ఎల్ టెంపరేచర్ డిఫరెన్స్ బై డిస్టెన్స్, దాన్ని టెంపరేచర్ గ్రేడియంట్ అని చదివింటారు. గుర్తుకొచ్చిందా? రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఈ కే యొక్క డీటెయిల్ రా, అంతేనా? కే బయటిది. సో కే ఎలా బయట తీస్తాం సార్? ఎల్ పక్క పంపించేసి అప్పుడు క్యూఎల్ ఈజ్ ఈక్వల్స్ టు కేఏ టీ డెల్టా టీటా. సింపుల్. సో నౌ కే టేక్ అవుట్ సైడ్, యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్. సో కే బయట తీస్తే ఏమొస్తుంది? కే ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎల్ బై ఏటీ డెల్టా టీటా. సింపుల్ నాన్న, రైట్? ఎస్ సార్. నౌ డైమెన్షన్ ఫార్ములా సబ్స్టిట్యూట్. సో దెన్ వాట్ టు గెట్? సో క్యూ అంటే నథింగ్ బట్, సో డైమెన్షన్ ఫార్ములా ఏం రచ్చు నాన్న? సో క్యూ అంటే నథింగ్ బట్ హీట్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో వర్క్ అన్న ఎనర్జీ అని ఒకటే వర్క్ డైమెన్షన్ ఫార్ములా. ఎనర్జీ డైమెన్షన్ ఫార్ములా mL² T⁻⁻² ఇంటూ లెంత్. సో లెంత్ అంటే ఎల్ఎన్ అన్న డిస్టెన్స్ బై, సో నౌ ఏ అంటే ఏరియా, L², టైం అంటే టీ, డెల్టా టీటా అంటే నథింగ్ బట్ టెంపరేచర్ డిఫరెన్స్ కాబట్టి కెల్విన్. ఆ కెల్విన్నే సింప్లీ నీకు అర్థం కావడానికి టీటా అని రాస్తా. సో టీటా అంటే కెల్విన్, టెంపరేచర్ డిఫరెన్స్ ఒక యూనిట్స్ కెల్విన్. మళ్ళీ ఇక్కడ కే కన్ఫ్యూజ్ అవుతుంది, అందుకే టీటానే రాస్తా అన్న. ఓకేనా? నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్? ఓకే. సో అప్పుడు ఏమవుతుంది చూడన్నా, దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నానా, L² గెట్ క్యాన్సిల్డ్ అవుట్. కాన్సెప్ట్ వైజ్ చెప్పుకుంటూ వస్తున్నాను, రైట్? సో టీటా పవర్ 1 పైకి వెళ్తే టీ పవర్ -1 అవుతుంది, -3 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ L⁻1. సో టీ పవర్ +1 పైకి వెళ్తే -1. సో అక్కడ -2 ఉంది కాబట్టి -2 -1 -3. టీటా కూడా పైకి వెళ్తే టీటా పవర్ -1. సో కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ డైమెన్షన్ ఫార్ములా ఏం సార్ అంటే mL⁻³ టీటా పవర్ -1. టీటా అంటే కెల్విన్, టెంపరేచర్ యూనిట్ అని అర్థం. సో mL⁻³ టీటా పవర్ -1 ఎక్కడ ఉందా? సో థర్మల్ కండక్టివిటీ నన్ను చూడు, mL⁻³ టీటా పవర్ -1. ఫోర్త్ వన్ చూడు, mL⁻³ కే అంటే కెల్విన్ అని అర్థం అంతే. టీటా పవర్ -1 కే పవర్ -1 అంటే B4. సో కాబట్టి ఇక్కడ మ్యాచింగ్ ఏమొస్తుంది సార్ అంటే B4 మ్యాచ్ అవుతుంది రా. సింపుల్. సో కాబట్టి ఇక్కడ ఏతో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతున్నాయి. నౌ B4 చూడన్నా, ఫస్ట్ ఆప్షన్లో B4, ఇక్కడ B1 కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతా ఉంది. B4 ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. అలా ఎలిమినేషన్ ప్రొసీజర్ ద్వారా నువ్వు ఈజీగా సాల్వ్ చేయొచ్చు నాన్న. మనకు తెలిసిందే కాన్సెప్టే, కొత్తగా తెలియని కాన్సెప్ట్ ఏం లేదమ్మా. టేక్ స్క్రీన్ షాట్. సింపుల్, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారుచున్నానా? సో కన్సిడర్ ఏ మోడిఫైడ్ బెర్నౌలీ ఈక్వేషన్ P+A/BT² ప్లస్ ρg ఇంటూ H+BT ప్లస్ ½ ρv² కాన్స్టెంట్. ఓకే, ఒక మోడిఫైడ్ బెర్నౌలీ ఈక్వేషన్ ఇచ్చాడంట నాన్న, రైట్? ఇఫ్ టీ హ్యాస్ ద డైమెన్షన్స్ ఆఫ్ టైమ్
దెన్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ డాష్ అన్నాడు. నాన్న టీకి డైమెన్షన్స్ ఆఫ్ టైం మీరు తీసుకుంటే ఏబికి డైమెన్షన్స్ ఏమొస్తాయి సార్ అని అడిగాడు. నాన్న ఇక్కడ హోమోజెనిటీ ప్రిన్సిపల్ యూ కెన్ అప్లై. సో హోమోజెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం ఏం చెప్తాం సార్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా సరే ఒక కాన్స్టెంట్ పక్కన వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్. వన్ షార్ట్ వీడియోను అబ్జర్వ్ చేయి, నీకు షార్ట్ కట్స్ అన్ని చెప్పింటాను. కే రూల్స్ అని చెప్తాం, కారుణ్య ఇన్స్టిట్యూట్ రూల్స్. ఓకే, సో ఈ కారుణ్య సార్ రూల్స్ బేస్ చేసుకుంటే మీరు ఈజీగా వచ్చేస్తుంది అన్న. కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్. సింపుల్. సో దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఓకే, దెన్ వాట్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. సో ఏబి రావాలి. బి ఎక్కడుంది చూడమ్మా, ఇక్కడ ఉంది సార్. ఏ ఎక్కడుందమ్మా, ఇక్కడ ఉంది సార్. రైట్. సో ఇక్కడ బి కాన్స్టెంట్ అన్న, హెచ్ వేరియబుల్. ఈ రెండింటి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే అంతేనా. సో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సో కాబట్టి సింపుల్గా రాసేయచ్చు నాన్న, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు బిటి. యూ వాంట్ టు క్యాలిక్యులేట్ బి. సో కాబట్టి బి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ బై టి. హెచ్ అంటే లెంత్ హైట్ కాబట్టి బై టైం టీ. సో టీ పవర్ 1 పైకి వెళ్తే టీ పవర్ -1. సో కాబట్టి బీకి ఎల్టీ పవర్ -1 అయిపోయి. సింపుల్ నాన్న. నెక్స్ట్ ఏకి రావాలి నాన్న. సో ఎల్టీ పవర్ -1 అయిపోయింది. నెక్స్ట్ ఏకి చూడమ్మా. ఏకి ఎలా తీసుకుంటాం సార్, ఏ ఈజ్ కాన్స్టెంట్ ఈ టర్మ్ నాన్న. ఇక్కడ పి ఈజ్ వేరియబుల్ ప్రెజర్. సో ఈ రెండింటి మధ్యలో ప్లస్ ఉంది. సో కాన్స్టెంట్కి వేరియబుల్కి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే దట్ కాన్స్టెంట్ ఈక్వల్స్ టు వేరియబుల్. సో కాబట్టి సింపుల్గా ఏం రాయచ్చు నాన్న, పి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై బిటీ స్క్వేర్ అయిపోయి. నౌ సో ఏ కావాలి కదా, బీటీ స్క్వేర్ అప్పకి పంపి, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి బి టీ స్క్వేర్. నౌ పి అంటే ప్రెజర్. సో ప్రెజర్ డైమెన్షన్ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా. సో కాబట్టి సింపుల్గా ఏం రాయొచ్చు, ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. ఫోర్స్ అంటే ఎంఎల్ టీ పవర్ -2 బై ఏరియా, ఎఫ్ బై ఏ కదా. ఏరియా అంటే ఎల్ స్క్వేర్, స్క్వేరు ఎల్ క్యాన్సిల్ అవుతుంది. ఎల్ పవర్ 1 పైకి వెళ్తే ఎల్ పవర్ -1. కాబట్టి ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2. బి ఆల్రెడీ వి క్యాలిక్యులేటెడ్, ఎల్ టీ పవర్ -1 ఇంటూ టైం టీ స్క్వేర్. సో నౌ సాల్వ్ చేస్తేనన్నా టీ పవర్ -2 + 2 క్యాన్సిల్ అవుట్ అందేనా. సో ఎల్ పవర్ +1 -1 క్యాన్సిల్ అవుట్. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే ఎం టీ పవర్ -1. సో కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎం టీ పవర్ -1 వస్తుంది, బి వాల్యూ ఎల్ టీ పవర్ -1 వస్తుందమ్మా. సో ఇక్కడ ఎం టీ పవర్ -1 రైట్, ఎం టీ పవర్ -1 ఎల్ టీ పవర్ -1. ఆప్షన్ 4. ఆప్షన్ 4 చూడన్నా, ఎం టీ పవర్ -1 ఎల్ టీ పవర్ -1. సింపుల్. నెక్స్ట్ మా నెక్స్ట్ అమ్మా. నెక్స్ట్ బిట్ ఏమడిగాడు చూడమ్మా, సెషన్ 1 JMAS 2026 రిగార్డింగ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఏ సెట్ ఆఫ్ రీడింగ్స్ ఆర్ obtained as follows: 1.24 mm, 1.25 mm, 1.23 mm, 1.21 mm. The expected least count of the instrument used in recording these readings is dash mm అన్నాడు. నాన్న రీడింగ్స్ అన్నీ ఎంఎంలో ఇచ్చాడు నాన్న. ఇప్పుడు ఈ రీడింగ్స్ని బేస్ చేసుకొని లీస్ట్ కౌంట్ ఎంత ఉండొచ్చు, 0.001, 0.1, 0.01, 0.05 mm. నాన్న మామూలుగా లీస్ట్ కౌంట్ అంటే ఏం చెప్తాము, లీస్ట్ కౌంట్ అంటే ఏం చెప్తాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో లీస్ట్ కౌంట్ అంటే ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ మెజర్మెంట్ మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్. సో నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే ద లీస్ట్ వాల్యూ, స్మాలెస్ట్ వాల్యూ మెజర్ చేయగలిగితే ఆ వాల్యూనే లీస్ట్ కౌంట్ అంటాం. సో లీస్ట్ కౌంట్ అంటే ద స్మాలెస్ట్ మెజర్మెంట్ టేకెన్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. సో ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ లీస్ట్ కౌంట్ ఎప్పుడు ఎలా చెప్తాం సార్ అంటే డెసిమల్ ప్లేసెస్ని బట్టి ఫిక్స్ చేస్తాం నాన్న. అంటే ఆ రీడింగ్స్లో డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి లీస్ట్ కౌంట్ చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో డెసిమల్ ప్లేసెస్ అన్ని చూడన్నా, 2 డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్. కాబట్టి లీస్ట్ కౌంట్ కూడా 2 డెసిమల్ ప్లేసెస్లో ఉండాలి. సో 2 డెసిమల్ ప్లేసెస్ అంటే నథింగ్ బట్ 0.01. సింపుల్ నాన్న. సో 0.01 mm ఈజ్ ద లీస్ట్ కౌంట్ నాన్న. సింపుల్. సో కాబట్టి ఇక్కడ అన్నీ కూడా 2 డెసిమల్ ప్లేసెస్లో రికార్డ్ అవుతున్నాయి కాబట్టి సో లీస్ట్ కౌంట్ కూడా ఇలా 2 డెసిమల్ ప్లేసెస్లో రికార్డ్ అయ్యేటట్లు తీసుకుంటాం. సో కాబట్టి 0.01 అన్న ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సింపుల్. సో జస్ట్ రీడింగ్ యొక్క డెసిమల్ ప్లేసెస్ని బట్టి నువ్వు తీసుకోవచ్చు నాన్న. ఒకవేళ వాడు రీడింగ్ 1.2 ఇచ్చాడు అనుకోండి, 2.3 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు దీనికి లీస్ట్ కౌంట్ ఏమవుతుంది 0.1.
సో డెసిమల్ ప్లేసెస్ని బట్టి ప్లాన్ చేసుకో. ఇప్పుడు ఒకవేళ రీడింగ్ సార్ 1.323 అన్నాడు సార్, 1.414 అన్నాడు సార్, అప్పుడు దీనికి లిస్ట్ కౌంట్ ఏమవుతుందంటే 3 డెసిమల్ ప్లేసెస్ కదా. సో 0.001 సింపుల్. సో లాస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్, లాస్ట్ డెసిమల్ డిజిట్ 1 ఉండాలి లిస్ట్ కౌంట్లో, గుర్తుపెట్టుకో. సో సింపుల్. సో ఇక్కడ 2 డెసిమల్ ప్లేసెస్, ఇక్కడ 0.01 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ రైట్, నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడనా. సో ద టైమ్ పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఈస్ గివెన్ బై t is equals to 2π√k/m. Measured value of mass of an object is 10 grams with an accuracy of 10 mg and time for 50 oscillations of the spring is found to be 60 seconds using a watch of 2 seconds resolution. Percentage error in determination of spring constant k is డాష్ పర్సంటేజ్ అన్నాడు. నన్ను ఇక్కడ ఎర్రర్స్లోకి వెళ్ళాలి నాన్న. సో ఎర్రర్స్లో బేస్ చేసుకొని చూడమ్మా, ఇక్కడ t is equals to 2π√k/m అన్నాడు, రైట్. ఫస్ట్ దాన్ని ప్లాన్ చేసుకొని ఇక్కడ పర్సంటేజ్ ఎర్రర్ దేని కనుక్కోమన్నాడు, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ డిటర్మినేషన్ ఆఫ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అని అడిగాడు, రైట్. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ పర్సంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో కే బట్ ఇది, దాన్ని పర్సంటేజ్ ఎర్రర్లోకి మార్చు, వాడిచ్చిన డేటా సబ్స్టిట్యూట్ చేయి, యూ గెట్ యువర్ ఆన్సర్. సరే సార్ ఎట్లా చూడన్నా, ఎలా చేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ చూడన్నా, ఏమిచ్చాడు, t is equals to 2π√k/m. ఇదేనా టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటే. బట్ పర్సంటేజ్ ఎర్రర్ ఫర్ k ఈజ్ ఆస్కింగ్, కాబట్టి కే బట్ ఇది అంటే అండర్ ద రూట్, కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు ఏమవుతుందన్న, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే t² ఈజ్ ఈక్వల్స్ టు 4π², రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందన్న, k/m సింపుల్. నౌ సో కే బట్ ఇది నాన్న, సో m ఇప్పకు పంపిస్తే mt² ఈజ్ ఈక్వల్స్ టు 4π²k సింపుల్. ఎస్ సార్. నౌ k టేక్ అవుట్ సైడ్, సో అప్పుడు k ఈజ్ ఈక్వల్స్ టు mt²/4π² అవుతుందన్న. సో ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్కి ఒక ఫార్ములా వచ్చింది, ఏం సార్ అంటే k ఈజ్ ఈక్వల్స్ టు mt²/, ఓకే. సో mt²/4π². ఇప్పుడు ఈ కేని పర్సంటేజ్ ఎర్రర్లోకి మార్చు. సో పర్సంటేజ్ ఎర్రర్లోకి ఎలా మారుస్తాం నాన్న, సో ∆k/k ఇంటూ 100%, సింపుల్ నాన్న. సో ∆k/k ఇంటూ 100%, ఎర్రర్ బై రిలేటివ్ ఎర్రర్ ఇంటూ 100%, యూ కెన్ టేక్ ఇట్ యాజ్. సో నథింగ్ బట్ పర్సంటేజ్ ఎర్రర్. సో రిలేటివ్ ఎర్రర్ అంటే నథింగ్ బట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ, ఎస్. సో ∆k/k ఇంటూ 100% ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ మాస్ నువ్వు పర్సంటేజ్ ఎర్రర్లోకి మారిస్తే ∆m/m ఇంటూ 100%, రైట్. ఓకే. నౌ నెక్స్ట్ ఇది మాస్ ఇంటూ ఉందిరా. ఎప్పుడైనా సరే ఎర్రర్లోకి మార్చాలి ఇంటూ అంటే, ఇంటూ ఉన్న, ప్లస్ ఉన్న, మైనస్ ఉన్న, డివిజన్ ఉన్న, యు ఆల్వేస్ ఎర్రర్లోకి మార్చేటప్పుడు ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ ప్లస్ ఓన్లీ. సో ప్లస్, ఓకే. సో ప్లస్ నెక్స్ట్ t². సో t² అన్నాడు, పవర్ ఎప్పుడైతే ఉంటే పవర్ గెట్ మల్టిప్లైడ్. సో కాబట్టి ఇక్కడ 2 ఇంటూ t² అన్నాడు కాబట్టి సో పవర్ని మల్టిప్లై చేస్తాం. సో 2 ఇంటూ t అంటే దాన్ని పర్సంటేజ్ ఎర్రర్లోకి మారిస్తే ∆t/t ఇంటూ 100%, రైట్. నెక్స్ట్ అన్న బై అంటే ప్లస్ రాయొచ్చు, 4π² కాన్స్టెంట్స్ కెనాట్ కన్వర్ట్ ఇంటూ ఎర్రర్. సో కాబట్టి ఇవి అవసరం లేదు నాన్న, నో నీడ్ దిస్ వన్, ఇది అవసరం లేదు, ఇవి మాత్రమే ఎర్రర్స్లోకి మార్చేస్తాం. ఇంకా దీన్ని సాల్వ్ చేయి, యూ గెట్ యువర్ ఆన్సర్. సో అప్పుడు ఏమవుతుందన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ∆m అంటే నథింగ్ బట్ ఎర్రర్ ఇన్ మాస్. సో ఎర్రర్ ఇన్ మాస్ ఏమి ఇచ్చాడు చూడండి ఇక్కడ. సో విత్ అన్ అక్యూరసీ కానివ్వండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోనన్నా, ఈ అక్యూరసీ, రెజల్యూషన్ ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా ఎర్రర్స్ని స్పెసిఫై చేస్తాయమ్మా. సో కాబట్టి ఇక్కడ ఎర్రర్ వాల్యూ బేస్ చేసుకుంటే ఏమవుతుంది సార్ ఇక్కడ అంటే ∆m అంటే 10 mg అన్నాడు, అంటే 10 milligrams, కరెక్ట్ ఆర్ నాట్. సో 10 milligrams ఇక్కడ గ్రామ్స్లో ఉంది, 10 milli, 10 ఇంటూ మిల్లీ అంటే 10⁻³ సో -3 + 1 -2, సో 10⁻². సో 10⁻² బై m అంటే మాస్ నాన్న 10, దట్ ఈస్ ట్రూ వాల్యూ, ఇంటూ 100%, ఓకే, ప్లస్ 2 ఇంటూ ∆t రెజల్యూషన్ అన్న 2 seconds బై, సో ఒరిజినల్ టైం 6 seconds అన్నాడు, 60 seconds. సో 60 ఇంటూ 100%, సింపుల్. సో ఇది ఎర్రర్ వాల్యూ, ఇది ట్రూ వాల్యూ. నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్ హియర్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తేనా అప్పుడు ఏమవుతుంది, సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే. సో 10 ఇక్కడ 10⁻1 ఉన్నట్లు అంతేనా. సో 10⁻1 పైకి వెళ్తే 10⁻−1,
క్లియర్. సో 10⁻⁻1 అంటే -2 -1 -3. 10⁻⁻3 ఇంటూ 100, 100ని 10 స్క్వేర్ రాసుకోవచ్చా? 10⁻⁻3 ఇంటూ 10 స్క్వేర్ ఏమవుతుంది? -3 + 2 -1, 10⁻⁻1. సో 10⁻⁻1 అంటే 0.1. 10⁻⁻1 అంటే 1/10. సో 0.1 ప్లస్ నెక్స్ట్ 2 ఇంటూ, ఓకే, ఇక్కడ 0 0 గెట్ క్యాన్సిల్. సో 2 1s 2 3s 10/3. సో 2 ఇంటూ 10/3, ఓకే. సో 0.1 ప్లస్ 2 ఇంటూ 10/3. నౌ సో 0.1 ప్లస్ 2 ఇంటూ 10/3 అంటే 20/3 అంతేనా? సో 20/3 చేస్తే ఏమొస్తుంది చూడన్నా. సో 20 డివైడెడ్ బై 3 చేస్తే 6.66 బార్, 6.6 బార్ వస్తుంది. 6.67 యూ కెన్ రైట్. సో 6.67 ప్లస్ 0.1 అంతేనా? సో 6.67 ప్లస్ 0.1 ఎంత వస్తుంది? 6.77. సింపుల్. సో 6.77 ఇది పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ కే. అంటే ఇక్కడ 6.76 రిలేటివ్ ఆన్సర్. సింపుల్. 6.76 ఆర్ 6.77, వెరీ ఈజీ. నెక్స్ట్, సో ఇది వచ్చేసి ట్రూ వాల్యూ, ఇది ఎర్రర్ వాల్యూ, ఇది ట్రూ వాల్యూ, ఎర్రర్ వాల్యూ. కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ అమ్మా, రైట్. నెక్స్ట్ బిట్ చూడనా, ఎర్రర్స్ మీద ఇచ్చాడు. నెక్స్ట్ బిట్ చూడు. 4 persons మెజర్, ఫస్ట్ డైమెన్షన్స్, తర్వాత ఎర్రర్స్, తర్వాత వెన్నెర్ క్యాలిపర్ స్క్రూ గేజ్, అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాను. సరే చూడన్నా, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడమ్మా ఇక్కడ. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడు, ఇంకా ఉన్నాయి బిట్స్, డోంట్ వరీ. సో టోటల్ 16 బిట్స్ ఆర్ దే, ఓకే. నెక్స్ట్ అమ్మా, 4 persons measure the length of a rod as 20 centimeters, 19.75, 17.01 and 18.25. The relative error in the measurement of average length of the rod is dash అన్నాడు. నాన్న రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలి. దేనికి కనుక్కోవాలి? యావరేజ్ లెంత్ ఆఫ్ ద రాడ్. నాన్న ఇక్కడ 4 రీడింగ్స్ ఇచ్చి రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలి. ఇక్కడ ఇది ఎక్కడ చెప్పింటారు సార్ అంటే ఎర్రర్స్లో కాన్సెప్ట్ చెప్పేటప్పుడు చెప్పింటారు. ఆ కాన్సెప్ట్ పట్టుకుంటే ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఇక్కడ 4 రీడింగ్స్ ఇచ్చాడు నాన్న. 4 persons ఒక లెంత్ ఆఫ్ ద రాడ్ని కనుక్కున్నారు. 4 రీడింగ్స్ వచ్చాయి. ఆ రీడింగ్స్ని రాద్దాం. ఫస్ట్ రీడింగ్ A1 ఎంత ఇచ్చాడంటే 20.00 సెంటీమీటర్స్. A2 ఎంత ఇచ్చాడు అంటే యూనిట్స్ ఆర్ సేమ్, డోంట్ వరీ. సో 19.75. నెక్స్ట్ A3 థర్డ్ పర్సన్ రీడింగ్ ఎంత ఇచ్చాడంటే 17.01. నెక్స్ట్ A4 ఎంత ఇచ్చాడు అంటే 18.25 సెంటీమీటర్స్ అంతేనా? సో ఇలా 4 persons లెంత్ ఆఫ్ ద రాడ్ని మెజర్ చేసి 4 రీడింగ్స్ ఇచ్చారంట. ఇప్పుడు ఈ 4 రీడింగ్స్తో రిలేటివ్ ఎర్రర్ కనుక్కో అన్నాడు. ఫస్ట్ రిలేటివ్ ఎర్రర్ కనుక్కోవాలంటే ట్రూ వాల్యూ ఏముంది, ఎర్రర్ వాల్యూ ఏముంది అనేది కనుక్కోవాలి కదా. మెజర్డ్ వాల్యూ, ట్రూ వాల్యూ కనుక్కుంటే అప్పుడు ఎర్రర్ వాల్యూ ఈజీగా వస్తుందమ్మా. సరే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఫస్ట్ ట్రూ వాల్యూ, ఈ 4 రీడింగ్స్కి ట్రూ వాల్యూ కనుక్కో. ట్రూ వాల్యూ అంటే ఎప్పుడు కూడా యావరేజ్ మీన్ వాల్యూ ఆఫ్ ఆల్ రీడింగ్స్. సో కాబట్టి ఈ రీడింగ్స్ అన్నిటికీ మీన్ చేయనన్న, అదే ట్రూ వాల్యూ. ఏ మీన్, దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ట్రూ వాల్యూ. సో దీన్నే ట్రూ వాల్యూ అంటారు నాన్న. సో ట్రూ వాల్యూ, ఓకే. సో ఈ ట్రూ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ట్రూ వాల్యూ మీన్ వాల్యూ అంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ A4 బై 4. మీన్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ ఆల్ రీడింగ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ రీడింగ్స్. సో దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు ఏ మీన్, దాని ట్రూ వాల్యూ ఏమవుతుందమ్మా? సో ఏ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే. సో A1 అంటే 20 ప్లస్ A2 అంటే 19.75 ప్లస్ A3 అంటే 17.01 ప్లస్ A4 అంటే 18.25 హోల్ డివైడెడ్ బై 4, రైట్. సో ఇప్పుడు నీకు ట్రూ వాల్యూ వస్తుందన్నా. సో అప్పుడు ఏ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో ఇవన్నీ యాడ్ చేసి బై 4 చేయమ్మా. సో ఇవన్నీ యాడ్ చేసి బై 4 చేస్తే ఏమొస్తుంది చూడు, ఓకే. సో ఇవన్నీ యాడ్ చేసి బై 4 చేయాలి, ఓకే. సో 20 ప్లస్ 19.75 ప్లస్ 17.01 ప్లస్ 18.25. సో ఇవన్నీ యాడ్ చేస్తే 75.01 బై 4. సో 75.01 డివైడెడ్ బై 4 సాల్వ్ చేస్తే 18.7525. బట్ ఇక్కడ మీరు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తీసుకుంటే సో 2 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటా. థర్డ్ డిజిట్ <5, కీప్ ఇట్ యాజ్ యూజువల్. కాబట్టి ఈవెన్ వాల్యూ, సో ఆడ్ వాల్యూ అయితే +1 చేయాలి. ఈవెన్ వాల్యూ కదా, ఈక్వల్స్ టు 5 ఉన్న <5 ఉన్నప్పుడు యూ కెన్ టేక్ లెస్, డోంట్ వరీ. సో కాబట్టి 18.75.
18.75 ఇది ట్రూ వాల్యూ. ఓకేనా? నౌ ఇప్పుడు అబ్జల్యూట్ ఎర్రర్ కనుక్కో. ఓకే, సో అబ్జల్యూట్ ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయమ్మా. అబ్జల్యూట్ ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, గుర్తుందో లేదో నాన్న, సో అబ్జల్యూట్ ఎర్రర్ మీన్ బై ట్రూ వాల్యూ చేస్తే వచ్చేదే రిలేటివ్ ఎర్రర్. సో కాబట్టి ఎర్రర్లోకి వెళ్ళాలి. అబ్జల్యూట్ ఎర్రర్. సో అబ్జల్యూట్ ఎర్రర్ అంటే అర్థం ఏంటి? మెజర్డ్ వాల్యూ ట్రూ వాల్యూ యొక్క డిఫరెన్స్నే అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. సో డెల్టా A1 దాన్నే మనం అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. డెల్టా A1 ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. సో ట్రూ వాల్యూ ఎంత? 18.75 మైనస్ మెజర్డ్ వాల్యూ. సో మెజర్డ్ వాల్యూ ఎంత అంటే A1లో ఉండే మెజర్డ్ వాల్యూ 20.00. బట్ ఎర్రర్ ఆల్వేస్ బీ పాజిటివ్. ఎర్రర్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు నాన్న. ఎర్రర్ ఎప్పుడు నువ్వు మైనస్ ప్లస్ వేసుకోవాలంటే ఎర్రర్లో ఇంక్రీజింగ్ అన్నప్పుడు, డిక్రీజింగ్ అన్నప్పుడు, అప్పుడు సైన్లు మార్చకూడదు. ఎలా ఉండే సైన్లు అలాగే పెట్టాలి. గుర్తుపెట్టుకో, ప్రాబ్లంలో ఇంక్రీజ్ అన్నప్పుడు, డిక్రీజ్ అన్నప్పుడు సైన్లు అలాగే పెట్టాలి. ఆ పదాలు లేదనుకోండి, ఇంక్రీజ్ డిక్రీజ్ అనే పదాలు లేవనుకోండి, నువ్వు ఎప్పుడు కూడా మైనస్ పెట్టకూడదు. ఎర్రర్ ఆల్వేస్ మస్ట్ బీ చేంజ్ ఇన్ టు పాజిటివ్ ఓన్లీ. సో రైట్. సో మైనస్ సైన్లు ఎప్పుడు రాకూడదు నాన్న. సో ప్లస్ సైనే ఉండాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 20 మైనస్ 18.75 ఎంత వస్తుంది? 1.25. ఇది అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ A1. నెక్స్ట్ అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ రీడింగ్ A2. డెల్టా A2 ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ. ట్రూ వాల్యూ ఎంత వచ్చింది? 18.75 మైనస్ మెజర్డ్ వాల్యూ. వాడిచ్చిండేది మెజర్ చేసిండే వాల్యూ, పర్సన్ మెజర్ చేసిండే వాల్యూ 19.75. సో 18.75 మైనస్ 19.75 1. సింపుల్. నెక్స్ట్ నాన్న అంటే 1.00. డోంట్ వరీ. నెక్స్ట్ డెల్టా A3 అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ A3 మెజర్మెంట్. ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ 18.75 మైనస్ సో మెజర్డ్ వాల్యూ 17.01. సో ఈ రెండు మైనస్ చేయనా. సో 18.75 మైనస్ 17.01 ఎంత వస్తుంది? 1.74. 1.74. నెక్స్ట్ సో అబ్జల్యూట్ ఎర్రర్ ఇన్ ఫోర్త్ రీడింగ్. ట్రూ వాల్యూ మైనస్ మెజర్డ్ వాల్యూ 18.75 మైనస్ సో మెజర్డ్ వాల్యూ ఇన్ ఫోర్త్ రీడింగ్ 18.25. సో 18.75 మైనస్ 18.25 0.5 ఇదేనా? 50 కదా, 0.50 50 వేరియేషన్. ఇప్పుడు ఈ డెల్టా ఏమిన్ యావరేజ్ వాల్యూ కదా అడిగింది, యావరేజ్ లెంత్. సో కాబట్టి ఈ అబ్జల్యూట్ ఎర్రర్స్ని యావరేజ్ చేయనా అంటే డెల్టా ఏమీన్. సో డెల్టా ఏమీన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో జస్ట్ డెల్టా A1 ప్లస్ డెల్టా A2 ప్లస్ డెల్టా A3 ప్లస్ డెల్టా A4 బై 4. సో అంటే అప్పుడు నథింగ్ బట్ 1.25 ప్లస్ 1 ప్లస్ 1.74 ప్లస్ 0.50 బై 4. అప్పుడు డెల్టా ఏమీన్ వచ్చేస్తుంది అన్న. సో దెన్ డెల్టా ఏమీన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో అప్పుడు డెల్టా ఏమీన్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇవన్నీ యాడ్ చేసి బై 4 చేయనా, దెన్ వాట్ టు గెట్? సో అప్పుడు డెల్టా ఏమీన్ ఏమొస్తుంది చూడనా. సో 1.25 ప్లస్ 1.00 ప్లస్ 1.74 ప్లస్ 0.50 యాడ్ చేస్తే 4.49. సో 4.49 డివైడెడ్ బై 4 1.1225. 2 decimal places less than 5, keep it as usual 1.12. ఓకే, సో 1.12 ఇది డెల్టా ఏమీన్. ఇప్పుడు అడిగిన రిలేటివ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే అబ్జల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100% చేస్తే పర్సంటేజ్ ఎర్రర్. రిలేటివ్ ఎర్రర్ అంటే ఓన్లీ ఫ్రాక్షనల్ ఎర్రర్, దట్ ఈజ్ అబ్జల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ. ఆ రెండు చేయి, యూ గెట్ యువర్ ఆన్సర్. సింపుల్ మా. సో ఇదే అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. సో దీన్నే అబ్జల్యూట్ ఎర్రర్ మీన్ అంటాం. మీన్ అబ్జల్యూట్ ఎర్రర్ అంటాం. సో రిలేటివ్ ఎర్రర్ రావాలంటే అబ్జల్యూట్ బై మీన్ వాల్యూ. సో అబ్జల్యూట్ ఎంత? 1.1. కావాల్సిన ఫార్ములా రాసుకో, డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ అన్న. దాన్నే మనం రిలేటివ్ ఎర్రర్ అంటాం, ఫ్రాక్షనల్ ఎర్రర్ అని చెప్తాం. సో డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ గుర్తుపెట్టుకో. సరే, డెల్టా ఏ మీన్ 1.12 బై సో ఏ మీన్ 18.75. సో ఈ రెండు డివైడ్ చేయనా, దట్ ఈజ్ యువర్ రిలేటివ్ ఎర్రర్. సో 1.12 by 18.75. 1.12 divided by 18.75 which gives 0.059. So 0.059 అంటే 0.06. So 0.06, that is your answer. Option 2.
సో జస్ట్ కాన్సెప్ట్ మీద అడిగాడమ్మా. ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పే స్టార్ట్ చేస్తారు ఎర్రర్స్లో. ఆ కాన్సెప్ట్ మీదనే ఉంటుందమ్మా, కొత్తగా ఏం క్రియేట్ చేయలేదు నాన్న. నెక్స్ట్ బిట్. రైట్, నెక్స్ట్ బిట్ చూడమ్మా. ఎర్రర్స్లో ఏమి ఇచ్చారు చూడన్నా. వెన్ ఏ పార్ట్ ఆఫ్ స్ట్రైట్ క్యాపిలరీ ట్యూబ్ ఈజ్ ప్లేస్డ్ వర్టికల్ ఇన్ ఏ లిక్విడ్ అన్నాడు నాన్న. సో ఇక్కడ ఒక పార్ట్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ వర్టికల్గా ప్లేస్డ్ ఇన్ ఏ లిక్విడ్, ద లిక్విడ్ లెవెల్ రైజెస్. ఒక క్యాపిలరీ ట్యూబ్ ఉంది, లిక్విడ్లో డిప్ చేశాడు, ఆ లిక్విడ్ అనేది ఆ ట్యూబ్లోకి రైజ్ అవుతాం. తర్వాత ఏమన్నాడు, అప్ టు ఎ సర్టెన్ హైట్ హెచ్ ఇఫ్ ద ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్ డిక్రీజెస్ బై 1% ఈచ్, దెన్ ద హైట్ ఆఫ్ ద లిక్విడ్ ట్యూబ్ విల్ చేంజ్ బై పర్సంటేజ్. నన్న దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. ఎలా చూడన్నా, ఫస్ట్ ఇక్కడ కాన్సెప్ట్ చూడమ్మా. ఇక్కడ ఇఫ్ ద ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ అన్నాడు, రేడియస్ని ఆర్ అంటాను, రైట్, ఆర్ రేడియస్. తర్వాత డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అన్నాడు, రో. తర్వాత సర్ఫేస్ టెన్షన్ అన్నాడు, టీ. ఈ మూడు కూడా డిక్రీజ్ అవుతూ ఉన్నాయంట నాన్న బై 1%. మీకు ఆల్రెడీ చెప్పాను, పర్సంటేజ్లో ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నప్పుడు సైన్ మస్ట్ నాన్న, రైట్. సో డిక్రీజ్డ్ బై 1% అంటే -1% డిక్రీజ్ అవుతుందంట. ఓకే, అప్పుడు హైట్ ఆఫ్ ద ట్యూబ్ పర్సంటేజ్ ఎర్రర్లో ఎంత చేంజ్ అవుతుంది. హైట్ ఆఫ్ ద క్యాపిలరీ ట్యూబ్ ఒకే ఒక ఫార్ములా నాన్న, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2t cos θ బై, గుర్తుందా నాన్న, రో ఆర్జీ. సో 2t cos θ బై రో ఆర్జీ. సో హైట్ ఆఫ్ క్యాపిలరీ ట్యూబ్ డైరెక్ట్ ఫార్ములా నాన్న, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2t cos θ బై రో ఆర్జీ. సింపుల్. సో ఇందులో నువ్వు అబ్జర్వ్ చేస్తే కాస్ట్ θ గురించి, యాంగిల్ గురించి నో డిస్కషన్. సో కాబట్టి నువ్వు హ్యాపీగా ఇది ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్. ఎస్ సార్, జీ ఈస్ కాన్స్టెంట్, యూ కెన్ ఎలిమినేట్ ఇట్. 2 ఈస్ కాన్స్టెంట్, యూ కెన్ ఎలిమినేట్ ఇట్. సింపుల్. ఇక్కడ హైట్ ఇన్ పర్సంటేజ్ ఎర్రర్ కావాలి, బట్ ఇక్కడ సర్ఫేస్ టెన్షన్, డెన్సిటీ, ఇన్నర్ రేడియస్ అన్నీ కూడా డిక్రీజెస్ బై 1% అన్నాడు, రైట్. కాబట్టి దీన్ని ప్లాన్ చేసుకో. ఎలా సార్ చూడన్నా. సో అప్పుడు ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ బై రో ఆర్. సింపుల్. దట్ ఇంప్లైజ్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, టీ పైకి వెళ్తే రో పవర్ -1 ఆర్ పవర్ -1. ఇక్కడ పర్సంటేజ్ ఇన్ హెచ్ అన్నాడమ్మా. సో కాబట్టి వీటిని పర్సంటేజ్ ఎర్రర్లోకి మార్చు. టర్మ్స్ని పర్సంటేజ్ ఎర్రర్లోకి మార్చాలి అంటే అబ్జల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100%. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, సో డెల్టా హెచ్ బై హెచ్ ఇంటూ 100%, దాన్ని పర్సంటేజ్ ఎర్రర్ అంటాం, ఈజ్ ఈక్వల్స్ టు టీ నేమ్ రాయొచ్చు నాన్న, డెల్టా టీ బై టీ ఇంటూ 100%. ఎస్ఆర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పవర్లో మైనస్ ఉంది నాన్న. సో ఐ హ్యావ్ టు టేక్, పవర్లో ఎప్పుడైనా సరే పర్సంటేజ్ ఎర్రర్ని మార్చాలి అంటే పవర్ గెట్ మల్టిప్లైడ్. సో కాబట్టి -1 ఇంటూ డెల్టా రో బై రో ఇంటూ 100%. తర్వాత మళ్ళీ నెక్స్ట్ పవర్లో మైనస్ ఉంది నాన్న. యాక్చువల్గా మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ప్లస్ పెడతాం, కానీ పవర్లో మైనస్ ఉంది కాబట్టి ఆ పవర్ని మల్టిప్లై చేస్తాం, బేస్లోకి తీసుకొస్తాం. సో పవర్ని మల్టిప్లై చేసినప్పుడు సో -1, కాబట్టి ఇక్కడ కూడా -1 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100%. ఎస్ సార్. ఇప్పుడు సార్ ఎర్రర్స్ ఎప్పుడు కూడా మైనస్లో ఉండవు కదా సార్, ప్లస్లో ఉంటాయి కదా సార్, మళ్ళీ ఇక్కడ ప్లస్లు రాసేయాలి కదా సార్. ఆలోచన చేయి, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సైన్ చేంజ్ కాకూడదు, అవి అలాగే ప్లస్ చేయాలి. కాబట్టి పవర్లో ఉండేటివి మైనస్లు ఉంటే -1 రాస్తాం ఎప్పుడు, ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నప్పుడు. అవి లేవనుకోండి ఎర్రర్ ఆల్వేస్ పాజిటివ్, ప్లస్ అనే రాస్తాం. ఓకే సార్. అప్పుడు ఏమవుతుంది, సో డెల్టా హెచ్ బై హెచ్ into 100% is equals to what you can write it, so delta t by t into 100%, -1 decrease, so -1%. okay, next -1 into ఇది -1% decreases, next -1 into ఇది -1% decrease. సింపుల్. అప్పుడు ఏమవుతుందన్న, సో -1 +1 తర్వాత +1, సో కాబట్టి +1 -1 క్యాన్సిల్, +1%. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్, వెరీ ఈజీ. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఎర్రర్ పాజిటివ్ ఉంది కదా అని అన్ని పాజిటివ్లోకి వేసుకుంటే ఆన్సర్ రాదు నాన్న, కీప్ ఇన్ మైండ్. సో ఎప్పుడైనా సరే ఎప్పుడు ప్లస్లో పెట్టాలి, ఎప్పుడు మైనస్లో పెట్టాలి. ఇంక్రీజ్ డిక్రీజ్ అన్న పదాలు లేనప్పుడు హ్యాపీగా ప్లస్లోనే పెట్టేసాయి. ప్రతి ఎర్రర్ నువ్వు పవర్ కింద తీసుకొని వచ్చేటప్పుడు కానీ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న మల్టిప్లికేషన్ ఉన్న డివిజన్ ఉన్న ప్లస్సే పెడతావు, కానీ ఇంక్రీజ్ డిక్రీజ్ అన్నప్పుడు మాత్రము పవర్ మల్టిప్లై చేసేటప్పుడు సైన్ నెవర్ చేంజ్, గుర్తుపెట్టుకో.
నెక్స్ట్ మా నెక్స్ట్ ప్రాబ్లం రైట్. నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారుచున్నానా, నెక్స్ట్ బిట్ కీపింగ్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ వ్యూ, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని బేస్ చేసుకొని ద సమ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈజ్ డాష్ అన్నాడు. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని బేస్ చేసుకొని ఇవన్నిటిని నువ్వు యాడ్ చేస్తే ఏమవుతుంది, సమ్, ఎస్యుఎం నానా సమ్ అన్నాడు. సో కాబట్టి ఎర్రర్స్లో వన్ షాట్ వీడియోను అబ్జర్వ్ చేస్తే సో సమ్ చేసినప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా తీసుకోవాలి, అడిషన్ సబ్ట్రాక్షన్లో చెప్పింటానన్నా, మల్టిప్లికేషన్ డివిజన్లో చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. సరే అన్ని యాడ్ చేసేసి ఏమవుతుంది చూడనా, దెన్ వాట్ టు గెట్ ఇఫ్ యూ యాడ్ దీస్ థింగ్స్ సమ్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ రెస్పెక్ట్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో యాడ్ చేస్తే ఏమవుతుంది 52.01 ప్లస్ 153.2 ప్లస్ 0.123 ఇవేనా. సో ఈ 3 ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేసి నువ్వు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వైజ్ నువ్వు ఆన్సర్ చెప్పు అన్నాడు రా. యాడ్ చేస్తే ఏమవుతుందన్న, ఇక్కడ 3, ఇక్కడ 3, 2 + 1 ఇక్కడ 3, 0.2 + 3 5, 5 + 1 10 అంటే ఇక్కడ 0 ఇక్కడ 2, 205.333 ఇది ఫైనల్ ఆన్సర్. బట్ ఎప్పుడైనా సరే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడిషన్లో ఏం చెప్తాం సార్, లీస్ట్ డెసిమల్ ప్లేస్ ఏ రీడింగ్లో ఉంటుందో ఆ రీడింగ్ని రిజల్ట్లో ప్లేస్ చెయ్యి. అంటే మీకు ఇచ్చిండే ఇన్పుట్ డేటాలో ఇన్పుట్ రీడింగ్స్లో ఏ దాంట్లో అయితే ఏ రీడింగ్లో అయితే లీస్ట్ డెసిమల్ ప్లేస్ ఉంటుందో రిజల్ట్ని కూడా ఆ లీస్ట్ డెసిమల్ ప్లేసెస్లోకి అడ్జస్ట్ చేయాలి. అంటే సార్ ఇప్పుడు ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ చూడనా ఎన్ని ఉన్నాయి, ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2. సో ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2, ఇక్కడ డెసిమల్ ప్లేస్ 1, ఇక్కడ డెసిమల్ ప్లేస్ 3. సో ఆల్వేస్ రిజల్ట్ ఆల్వేస్ మెయింటైన్డ్ ఇన్ లీస్ట్ డెసిమల్ ప్లేస్. సో లీస్ట్ అంటే నథింగ్ బట్ 1. సో కాబట్టి ఇక్కడ రిజల్ట్ లీస్ట్ డెసిమల్ ప్లేస్. సో లీస్ట్ డెసిమల్ ప్లేస్ అంటే 1 కాబట్టి ఇక్కడ వరకు తీసుకోవాలి నాన్న. అంటే 205.3 దట్ ఈజ్ యువర్ ఆన్సర్. 205.3 ఆప్షన్ 1 సింపుల్. నెక్స్ట్ నాన్న రైట్. నెక్స్ట్ బిట్ ఏం అడిగాడు చూడనా, జేఎంఎస్ 2026 సెషన్ 1లో ఆల్ షిఫ్ట్స్ బేస్ చేసుకున్నానా, డైమెన్షన్స్, తర్వాత ఎర్రర్స్, తర్వాత వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ ఒక్కొక్క పార్ట్ చేసుకుంటూ వస్తాను. సరే చూడనా నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చాడు, ఏ స్పెరికల్ బాడీ ఆఫ్ రేడియస్ ఆర్ డెన్సిటీ సిగ్మా ఫాల్స్ ఫ్రీలీ త్రూ ఏ విస్కస్ లిక్విడ్ having density rho and viscosity eta and attains a terminal velocity v0, estimate maximum error in the quantity eta annana. Ignore errors associated with sigma rho g gravitational acceleration అన్నాడు. సరే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే టర్మినల్ వెలాసిటీ ఈటా బేస్ చేసుకొని ఇచ్చాడు నాన్న. ఓకే ఇక్కడ 2 డెన్సిటీస్ ఇచ్చాడు, బాగా అబ్జర్వ్ చేస్తే చూడు ఇక్కడ లిక్విడ్ స్పెరికల్ బాడీ యొక్క డెన్సిటీ సిగ్మా అన్నాడు, తర్వాత విస్కస్ లిక్విడ్ యొక్క డెన్సిటీ రో అన్నాడు. కాబట్టి 2 డెన్సిటీలు ఉన్నాయి, విస్కాసిటీ ఉంది, తర్వాత టర్మినల్ వెలాసిటీ ఉంది. టర్మినల్ వెలాసిటీ ఫార్ములా నాన్న విటి ఈజ్ ఈక్వల్స్ టు ఏం చెప్తాం, టర్మినల్ వెలాసిటీ ఫార్ములా విటి ఈజ్ ఈక్వల్స్ టు గుర్తుందా నాన్న. సో విటి ఈజ్ ఈక్వల్స్ టు 2/9 ఓకే ఆర్ స్క్వేర్ జీ ఇంటూ ఓకే రోఎస్ మైనస్ రోఎల్. సింపుల్ నాన్న, ఇది టర్మినల్ వెలాసిటీ యొక్క ఎక్స్ప్రెషన్ నాన్న. సో 2/9 సో ఆర్ స్క్వేర్ జీ బై ఈటా కూడా ఉండాలి నాన్న. సో ఆర్ స్క్వేర్ జీ బై ఈటా ఇంటూ ఓకే సో 2/9 ఇంటూ r square g by eta into rho s minus rho l. So rho s అంటే density of solid, rho l అంటే density of liquid. So 2/9 r square g by eta into eta అంటే coefficient of viscosity, r అంటే radius, g అంటే gravity, density of spherical body, density of liquid. Clear? ఓకే ఇప్పుడు దాన్ని బట్టి ఏం రాసుకొచ్చినాను, ఇది బేసిక్ ఫార్ములా. టర్మినల్ వెలాసిటీని v0 అన్నాడు ఎస్ఆర్, సో 2/9 ఎస్ఆర్ ఆర్ స్క్వేర్ జీ బై రో అలాగే రాస్తానన్న ఆర్ స్క్వేర్ జీ బై ఈటా ఇంటూ నన్న డెన్సిటీ ఆఫ్ స్పియర్ సిగ్మా అన్నాడు ఎస్ఆర్ మైనస్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ రో అన్నాడు. సో రో మైనస్ ఇక్కడ సిగ్మా మైనస్ రో. నౌ ఏవేవి ఇగ్నోర్ చేయమన్నాడు సార్ అంటే చూడండి ఒకసారి ఏవేవి ఇగ్నోర్ చేయమన్నాడమ్మా. సో ఏవేవి ఇగ్నోర్ చేయమన్నాడు, ఇగ్నోర్ ద ఎర్రర్స్ అసోసియేటెడ్ విత్ సిగ్మా రో జీ. 2/9 కాన్స్టెంట్స్ ఇది కూడా మనం ఎర్రర్లోకి మార్చాం. ఇంకా మిగతా వాటితో నువ్వేం కనుక్కోమన్నాడు, సో మ్యాక్సిమం ఎర్రర్ ఇన్ ఈటా అన్నాడు రా. సో ఈటా బయట ఇది యూ గెట్ యువర్ థింగ్. ఓకే రిమైనింగ్ ఏముంచున్నాను ఇక్కడ, సో అప్పుడు v0 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ బై ఈటా. సో నాకు ఈటాలో ఎర్రర్ కావాలి, కట్ టేక్ ఈటా అవుట్ సైడ్. సో అప్పుడు ఈటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ బై v0 సింపుల్.
సో దట్ ఇంప్లైస్ ఈటా ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వయర్ ఇంటూ వి నాట్ ఇన్వర్స్. క్లియర్ అంతేనా? నౌ ఇప్పుడు మ్యాక్సిమం ఎర్రర్ అన్నాడు, పర్సంటేజ్ ఎర్రర్ కాదు, మ్యాక్సిమం ఎర్రర్. సో మ్యాక్సిమం ఎర్రర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఏమని ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు సార్. కాబట్టి సైన్ ఆల్వేస్ బి పాజిటివ్, ఎర్రర్స్ ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది? డెల్టా ఈటా బై ఈటా ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఉంటే మల్టిప్లై నానా, సో 2 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. సో పవర్లో -1 కాబట్టి ఇక్కడ మామూలుగా మల్టిప్లికేషన్ ప్లస్ వేస్తాం, కానీ ఇక్కడ పవర్లో మైనస్ ఉంది కదా, సో -1 రాస్తాం. కానీ ఎర్రర్స్లో ఆల్వేస్ బి పాజిటివ్. బట్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నప్పుడు మాత్రం సైన్ మస్ట్ యూ హ్యావ్ టు కీప్ యాజ్ యూజువల్. సో ప్లస్, సో డెల్టా వి నాట్ బై వి నాట్, దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో మ్యాక్సిమం ఎర్రర్ గుర్తుపెట్టుకో. సో ఎర్రర్ మ్యాక్సిమం అంటే సైన్ ఆల్వేస్ బి పాజిటివ్ నాన్న, బట్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉన్నప్పుడు మాత్రం యాక్చువల్ సైన్ అలాగే పెట్టేయాలి. గుర్తుపెట్టుకో, అది బాగా రాసుకో. రైట్ సైడ్ ఆఫ్ యువర్ బుక్ క్లారిటీగా రాసుకొని పెట్టుకోండి, గుర్తుపెట్టుకో. సో అప్పుడు 2 డెల్టా ఆర్ బై ఆర్ ప్లస్ డెల్టా వి నాట్ బై వి నాట్, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారు చూడన్న ఎర్రర్స్లో. In an experiment, the values of 2 spring constants were measured as K1 is equals to. నన్ను ఇక్కడ 2 spring constants ఇచ్చాడమ్మా. K1 is equals to 10 plus or minus 0.2. Yes sir. K2 is equals to 20 plus or minus 0.3. Yes sir. If these springs are connected in parallel అన్నాడు, then percentage error in equivalent spring constant will be dash అన్నాడు నాన్న. నాన్న ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్స్ అది కూడా ఏమన్నా ప్యారలల్ అన్నాడు, రైట్. సో మళ్ళీ ప్యారలల్లో ఎలా చేస్తాం సార్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోనన్నా, అది కూడా ఈక్వలెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అన్నాడమ్మా, అంతేనా. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ప్యారలల్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో. సో ప్యారలల్లో ఎప్పుడైనా సరే స్ప్రింగ్స్ ప్యారలల్లో ఉన్నప్పుడు నాన్న, అంటే కెపాసిటర్స్ ప్యారలల్ ఫార్ములా రెసిస్టర్స్ ఫార్ములాకి ఇన్వర్స్ రా. అంటే మీరు 10th క్లాస్లో ఇంటర్మీడియట్ సెకండరీలో చదివింటారు కదా, రెసిస్టర్స్ సిరీస్ ఫార్ములా స్ప్రింగ్ కాన్స్టెంట్కి కెపాసిటర్కి ఆపోజిట్గా ఉంటుందిరా. అంటే సార్ రెసిస్టర్ సిరీస్ అంటే R1 ప్లస్ R2 ప్లస్ R3, అది కెపాసిటర్స్కి స్ప్రింగ్స్కి ఆపోజిట్గా ఉంటుంది. రెసిస్టర్స్ ప్యారలల్ అది ప్యారల్ ఆపోజిట్గా ఉంటుంది, అర్థమవుతుందా. సో కాబట్టి గుర్తుపెట్టుకో, రెసిస్టర్ సిరీస్ ఫార్ములా కెపాసిటర్ ప్యారలల్కి రీచ్ అవుతుంది, ఈక్వల్ అవుతుంది, అర్థమవుతుందా. రెసిస్టర్స్ ప్యారలల్ ఫార్ములా 1/R1 1/R2 1/R3, అది కెపాసిటర్ ఆర్ స్ప్రింగ్ కాన్స్టెంట్ సిరీస్కి ఉంటుంది, ఆపోజిట్. సో కాబట్టి ఇక్కడ ప్యారలల్ అంటే కాబట్టి, సో K ఈక్వలెంట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అడిగాడు, పర్సంటేజ్ ఎర్రర్. సో K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు K1 ప్లస్ K2, సింపుల్ నాన్న. సో K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు K1 ప్లస్ K2, వెరీ ఈజీ. ఎస్ సార్. నౌ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్ అంటే ఎర్రర్ వైజ్ మాట్లాడితేనన్న, ఫస్ట్ ఇక్కడ ట్రూ వాల్యూ ఎర్రర్ వాల్యూ ఉంది, దాన్ని బట్టే ఇక్కడ K1 ప్లస్ K2 చేయాలి. ఎలా సార్? సో ఇక్కడ K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ వాల్యూ వైజ్ మాట్లాడితే ఎలా రాస్తాం సార్? K1 ప్లస్ K2 ట్రూ వాల్యూ వైజ్ నాన్న, ఇది 10 ఇది 20, సో కాబట్టి 10 ప్లస్ 20 ట్రూ వాల్యూ వైజ్. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి నువ్వు యాడ్ చేసినప్పుడు కూడా ఎర్రర్ ఫామే ఉండాలి. సో ట్రూ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్, ఇప్పుడు ఎర్రర్ ఫామ్ 0.2 ప్లస్ 0.3, ఎర్రర్ ఆల్వేస్ పాజిటివ్, బట్ ఇంక్రీజ్ డిక్రీజ్ అన్నప్పుడు మాత్రమే యాక్చువల్ సైన్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. అయిపోయా, ఇది K ఈక్వలెంట్. సో ఎర్రర్ ఫామ్లో ఇచ్చాడు కాబట్టి యాడ్ చేసేది కూడా ఎర్రర్ ఫామ్లోనే యాడ్ చేయాలి, డైరెక్ట్ ఆల్సో యూ కెన్ డూ ఇట్. సో అప్పుడు K ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 20 ప్లస్ 10 30 ప్లస్ ఆర్ మైనస్ 0.5, సింపుల్. ఇది K ఈక్వలెంట్. బట్ ఎర్రర్ ఫార్మాట్లో ఇచ్చాడమ్మా. సో ఎర్రర్ ఫార్మాట్ అంటే ఎప్పుడు కూడా అబ్జల్యూట్ ఎర్రర్ బై ట్రూ వాల్యూ ఇంటూ 100%. సో అబ్జల్యూట్ ఎర్రర్ 0.5, సో 0.5 బై 30 ఇంటూ 100%. పర్సంటేజ్ ఎర్రర్ అంటే రిలేటివ్ ఎర్రర్కి ఇంటూ 100% చేయాలా. సో 0.5 బై 30 ఇంటూ 100% ఎంత వస్తుంది? సో 0.5 బై 30 అంటే 5/300 అంటే 1/60, అంటే ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతే, సో అప్పుడు సింపుల్గా ఏమవుతుంది 10/6. సో దాన్ని సాల్వ్ చేస్తే 1.6 బార్ వస్తుంది, అంటే 1.67% వస్తుందమ్మా, 1.67%. ఆప్షన్ 2 1.6 బార్ అలా వస్తుందన్న. సో 1.67 ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సో ఇప్పుడు వరకు మీరు డైమెన్షన్స్ అయిపోయింది, ఎర్రర్స్ అయిపోయింది, రైట్. ఇప్పుడు వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్ మా. సో నెక్స్ట్ బిట్ చూడమ్మా.
సో ఇప్పుడు మనము వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ బేస్ చేసుకుంటాం. ఆల్రెడీ మన ఛానల్ ప్లేలిస్ట్లో 1 షాట్ వీడియోస్లో నీకు వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ మీద విత్ పీవైక్యూస్ అడ్వాన్స్ల వరకు చెప్పింటాను. అవి రెఫర్ చేయి, హ్యాపీగా మళ్ళీ ఇది చూడు, నీకు ఈజీగా అయిపోతుంది అన్న. ఈజీ నువ్వు చేసేసుకుంటూ వెళ్ళిపోతావు. పాజిటివ్ ఎర్రర్ ఏమి, నెగిటివ్ ఎర్రర్ ఏమి, అవన్నీ కూడా ఈజీగా 1 షాట్ వీడియో ఆన్ వెర్నియర్ క్యాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్ అనేది ఉంటుంది ప్లేలిస్ట్లో. అది నువ్వు ఓపెన్ చేసి ఫస్ట్ అది చూడు, విత్ పీవైక్యూస్ కవర్ చేసి ఉంటాం. అది చూసిన తర్వాత ఇదిరా నువ్వే చేసుకుంటూ వెళ్తావు, నాతో పాటు ఈక్వలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతావు. రైట్, ఓకే. చూడండి ఏమి ఇచ్చాడు. ఇన్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్ 50 వెర్నియర్ స్కేల్ డివిజన్స్ అంటే విఎస్డి అంటాం నాన్న, ఆర్ ఈక్వల్స్ టు 48 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఎంఎస్డి అంటాం. సో వెర్నియర్ క్యాలిపర్స్లో 50 విఎస్డి ఈక్వల్స్ టు 48 ఎంఎస్డి అన్నాను నాన్న. వాడిచ్చినదే, మనం ఏం చేయలేదు నాన్న. ఓకే, సో 50 విఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు 48 ఎంఎస్డి అన్నాడు. నౌ ఇఫ్ వన్స్ మెయిన్ స్కేల్ డివిజన్ ఈస్ one main scale division is ఏమిచ్చాడు, one main scale division is 0.05 mm. so one main scale division is 0.05 mm, then least count of vernier calipers in mm is dash అన్నాను. ఇది అడిగిండేది. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం సార్? నన్ను ఇక్కడ 1 MSD 0.05 ఇచ్చాడు. రైట్, సో లీస్ట్ కౌంట్ కనుక్కున్నాను. లీస్ట్ కౌంట్ బేసిక్ ఫార్ములా ఏంటి? సో లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 MSD మైనస్ 1 విఎస్డి. ఇది లీస్ట్ కౌంట్ బేసిక్ ఫార్ములా నాన్న. మెయిన్ స్కేల్ డివిజన్ మైనస్ వెర్నియర్ స్కేల్ డివిజన్ చేస్తే వచ్చేదే లీస్ట్ కౌంట్. 1 ఎంఎస్డి మైనస్ 1 విఎస్డి. ఓకే సార్, 1 ఎంఎస్డి ఆల్రెడీ ఉంది, విఎస్డి కనుక్కో ఆన్సర్ వచ్చేస్తుంది. సరే సార్, ఎట్లా చూడన్న. సో ఇక్కడ 1 విఎస్డి బయట ఇది. సో 50 విఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు 48 ఎంఎస్డి గివెన్ కదా. ఇందులో విఎస్డి బయట ఇది 1 విఎస్డి ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో 50 ఆపకు పంపించేసి, సో అప్పుడు 48/50 ఎంఎస్డి అవుతుందా? సింపుల్ నాన్న, క్లియర్. ఓకే సార్, సో జస్ట్ 15 ఈపకు పంపిస్తాను అంతే, ఇంకేం లేదు. సో 1 విఎస్డి వచ్చేసిందిరా. సో నౌ సాల్వ్ ఇట్, దెన్ వాట్ యు గెట్? సో 1 ఎంఎస్డి మైనస్, సో 1 విఎస్డి అంటే 48/50 ఎంఎస్డి, 48/50 ఎంఎస్డి. సింపుల్ నాన్న. సో విఎస్డి ప్లేస్లో 48/50 ఎంఎస్డి ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్. నౌ ఎంఎస్డి మేక్ కామన్. సో అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో 1 మైనస్ 48/50, 50 మైనస్ 48, 2/50. సో 2/50 ఎంఎస్డి. నౌ 1 ఎంఎస్డి వాల్యూ ఆల్రెడీ గివెన్ 0.05 mm. సబ్స్టిట్యూట్. సో అప్పుడు 2/50 ఇంటూ, సో 0.05. సో దెన్ లీస్ట్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సో అప్పుడు 2/50 అంటే 1/25. సో 1/25 ఇంటూ 0.05 చేయి, సాల్వ్ చేయి, ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది చూడు. సో 1 డివైడెడ్ బై 25. సో 1 డివైడెడ్ బై 25 సాల్వ్ చేయి, 0.04. సో 0.04 ఇంటూ 0.05. సో 0.002. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో 0.002. సో దట్ ఈజ్ యువర్ లిస్ట్ కౌంట్, 0.002. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. సో బేసిక్ ఫార్ములా ఎంఎస్డి మైనస్ విఎస్డి. సో విఎస్డి బయట తీస్తాను, సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎంఎస్డి కామన్ తీస్తాను, గెట్ యువర్ థింగ్. నెక్స్ట్ బిట్. రైట్, నెక్స్ట్ బిట్ చూడమ్మా. సో అదే వెర్నియర్ క్యాలిపర్స్ మీద నెక్స్ట్ బిట్ జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1లో. సో వెర్నియర్ క్యాలిపర్స్ మీద ఏ బిట్ ఇచ్చారు చూడమ్మా. వెన్ బోత్ జాస్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ టచ్ ఈచ్ అదర్. సో వెర్నియర్ క్యాలిపర్స్ ఒక 2 జాస్ టచ్ అయినప్పుడు నాన్న అంటే 0 ఎర్రర్ నాన్న. సో 0 మార్క్ ఆఫ్ వెర్నియర్ స్కేల్ ఈజ్ రైట్ టు ద 0 మార్క్ ఆఫ్ మెయిన్ స్కేల్ అన్నాను నాన్న. సో 0 మార్క్ ఎప్పుడైతే వెర్నియర్ క్యాలిపర్స్ ఒక 2 జాస్ నువ్వు క్లబ్ చేస్తావో అప్పుడు 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ ఈజ్ రైట్ సైడ్ టు ద 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్. దాన్ని పాజిటివ్ 0 ఎర్రర్ అంటాం. అంటే అక్కడ ఇచ్చినది ఏంటి అంటే పాజిటివ్ 0 ఎర్రర్. క్లారిటీగా రాసేసే, ఎప్పుడైతే 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ టువర్డ్స్ ద రైట్ ఉంటే పాజిటివ్, అదే లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్, గుర్తుపెట్టుకో. సో 0 ఆఫ్ ద వెర్నియర్ స్కేల్ ఈజ్ రైట్ టు ద 0 ఆఫ్ ద మెయిన్ స్కేల్. 4th మార్క్ ఆన్ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ సర్టైన్ మార్క్ ఆన్ మెయిన్ స్కేల్. సో 4th మార్క్ కోయిన్సైడ్ అవుతా ఉందంట, 4th డివిజన్ కోయిన్సైడ్ అవుతా ఉందంట, గుర్తుపెట్టుకో. 4th డివిజన్ కోయిన్సైడ్స్. ఓకే సార్. నౌ వైల్ మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ఎ సిలిండర్, ఇప్పుడు సిలిండర్ని ప్లేస్ చేస్తాడంట వెర్నియర్ క్యాలిపర్స్లో. అబ్జర్వర్ అబ్జర్వ్స్ 15 డివిజన్స్ ఆన్ మెయిన్ స్కేల్ అండ్ 5th డివిజన్ ఆన్ వెర్నియర్ స్కేల్ కోయిన్సైడ్స్ విత్ మెయిన్ స్కేల్ డివిజన్. మెజర్డ్ లెంత్ ఆఫ్ సిలిండర్ ఈస్ డాష్ mm. లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్ ఈస్ 0.1 mm.
సో వెరీ ఈజీ నాన్న, ఎలా సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా సరే పాజిటివ్ జీరో ఎర్రర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ అంటే కోయిన్సైడింగ్ డివిజన్ ఇంటూ లీస్ట్ కౌంట్. సో కోయిన్సైడింగ్ డివిజన్ ఎంత అంటే 4 ఇంటూ లీస్ట్ కౌంట్ ఇచ్చాడమ్మా 0.1 mm. సో కాబట్టి 4 ఇంటూ 0.1 దట్ ఈస్ 0.4 mm. ఇది పాజిటివ్ జీరో ఎర్రర్ ప్లస్ సింపుల్, ఇది ఒక పార్ట్. నా ఇప్పుడు అడిగిండేది లెంత్ ఆఫ్ ద సిలిండర్. సో లెంత్ని కనుక్కోవడానికి రీడింగ్, ఎప్పుడైనా సరే రీడింగ్ అది లెంత్ కానీ డయామీటర్ కానీ మెజర్ చేయాలంటే ఫార్ములా. సో వెర్నియర్ క్యాలిపర్స్లో రీడింగ్ ఏమొస్తుంది సార్ అంటే ఎంఎస్ఆర్. ఓకే, సో ఎంఎస్ఆర్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్ అని అర్థం. సో ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి, వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. సో ఎంఎస్ఆర్ ప్లస్ విసి ఇంటూ ఎల్సి నానా. తర్వాత కరెక్షన్. సో ఇక్కడ కరెక్షన్ ఎర్రర్కి ఆపోజిట్గా ఉంటుంది. పాజిటివ్ జీరో ఎర్రర్ కాబట్టి కరెక్షన్ నెగిటివ్, నెగిటివ్ జీరో అయితే కరెక్షన్ పాజిటివ్. వన్ షాట్ వీడియో చూసుకో. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి కరెక్షన్ నెగిటివ్ -0.4. నౌ సాల్వ్ ఇట్. సో అప్పుడు రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎస్ఆర్. సో ఎంఎస్ఆర్ ఎంత ఇచ్చాడంటే 15 డివిజన్స్ అన్నాడు. సో కాబట్టి 15 ప్లస్ వెర్నియర్ కోఇన్సిడెన్స్ 5th డివిజన్ కోయిన్సైడ్స్ కాబట్టి 5 ఇంటూ ఎల్సి 0.1 -0.4. పాజిటివ్ జీరో ఎర్రర్, కరెక్షన్ విల్ బి నెగిటివ్. నౌ సో అప్పుడు ఏమవుతుందన్న 15 ప్లస్ 0.5 -0.4 దట్ ఈస్ 0.1 అంతేనా. ఇక్కడ 0.5 -0.4 0.1. సో 15 ప్లస్ 0.1 15.1 యూనిట్స్, నో చేంజ్, mm ఓన్లీ. సో 15.1 mm దట్ ఈస్ యువర్ ఆన్సర్. సింపుల్. సో ఇలా వెర్నియర్ క్యాలిపర్స్లో ఇచ్చే బిట్స్ ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ స్క్రూ గేజ్. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ అమ్మా. సో వెర్నియర్ క్యాలిపర్స్ ఉండే బిట్స్ అయిపోయినాయి. ఫస్ట్ డైమెన్షన్స్, ఎర్రర్స్, తర్వాత వెర్నియర్ క్యాలిపర్స్, నెక్స్ట్ స్క్రూ గేజ్. స్క్రూ గేజ్ మీద బిట్స్ అయిపోతే టోటల్ సెషన్ 1 JMAS 2026 వెర్నియర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ ఎర్రర్స్ మీద ఉండే బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో చూడమ్మా స్క్రూ గేజ్లో. సో స్క్రూ గేజ్లో ఏమి ఇచ్చారు చూడమ్మా. ఇన్ ఏ స్క్రూ గేజ్ ద జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ లైస్ 3 divisions above the horizontal pitch line when their metallic studs are brought in contact. ఈ ఫస్ట్ లైన్ ఒకసారి చూడన్నా. ఇక్కడ స్టడ్స్ అనేవి కాంటాక్ట్లో ఉన్నప్పుడు, స్క్రూ గేజ్ యొక్క స్టడ్స్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్, మామూలుగా రెఫరెన్స్ లైన్ దానిపైన సర్క్యులర్ స్కేల్ ఉంటుంది కదా, ఆ జీరో ఆఫ్ ద సర్క్యులర్ స్కేల్ లైస్ 3 divisions above the horizontal pitch line అన్నాడు. అంటే ఎలా వస్తుంది ఇక్కడ అంటే చూడమ్మా. రైట్, నన్ను ఒక్కసారి ఇక్కడ చూడు. ఇది స్క్రూ గేజ్ రా. ఇప్పుడు ఈ స్క్రూ గేజ్లో ఈ 2 స్టడ్స్ ఇలా కాంటాక్ట్ అయిన తర్వాత ఇది సర్క్యులర్ స్కేల్. ఇక్కడ రెఫరెన్స్ లైన్ ఇదేనా, దీన్నే పిచ్ లైన్ అంటాం, రెఫరెన్స్ లైన్. ఆ రెఫరెన్స్ పైన 3 divisions పైన జీరో ఉంది అంటున్నాడు. అంటే జీరో రెఫరెన్స్ లైన్ పైన ఉంది కాబట్టి దాన్ని నెగిటివ్ ఎర్రర్ అంటాం. సో ఆ నెగిటివ్ ఎర్రర్ ఎన్ని డివిజన్స్లో ఉందంటమ్మా? 3 divisions ఉందంటమ్మా. అర్థమవుతుందా? సో 3 divisions ఇక్కడ మెయింటైన్ అవుతుంది నాన్న. ఓకే, సో 3 divisions మెయింటైన్ అవుతుంది ఇక్కడ. రైట్, సో 3 divisions మెయింటైన్ అవుతుంది. 0 నుండి 3 divisions అంటే ఇక్కడ రెఫరెన్స్ లైన్ పైన 0 3 divisions పైన ఉంది నాన్న. అంటే నథింగ్ బట్ 3 divisions, L ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్, ఎల్సి ఇంటూ నెంబర్ ఆఫ్ డివిజన్స్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. అలా కాకుండా నీకు పైన వాల్యూస్ ఉన్నాయనుకోండి 90, 80 అలా ఉన్నాయనుకోండి, సో 100 మైనస్ ద డివిజన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్ వేయాలి. గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే డివిజన్స్ తక్కువగా ఉంటే దట్ స్మాల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇంటూ ఎల్సి చేసేసాయి. లేదు సార్ 80, 90, 95 అలాంటి హెవీ డివిజన్ ఇక్కడ గనక పైన ఇచ్చాడు అంటే దాన్ని 100తో మైనస్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. స్మాల్ డివిజన్తో మెయింటైన్ అవుతుందా అబౌవ్ ద రెఫరెన్స్ లైన్, వెరీ లార్జ్ వాల్యూతో మెయింటైన్ అవుతుందా చూసుకో. స్మాల్ వాల్యూ ఉన్నప్పుడు మాత్రము దట్ స్మాల్ వాల్యూ ఇంటూ ఎల్సి, బిగ్ వాల్యూ ఉన్నప్పుడు 100తో మైనస్ చేసి ఇంటూ ఎల్సి చేయాలి. ఓకే, ఇక్కడ 3 divisions అబౌవ్ ద రెఫరెన్స్ లైన్ గివెన్. సో కాబట్టి ఇక్కడ సో ఫస్ట్ ఓకే, సో ఎర్రర్ క్రియేట్ అవుతుంది అంటే నథింగ్ బట్ సో ఇక్కడ రైట్, సో ఎర్రర్ క్రియేట్ అవుతుందన్న ఇక్కడ. ఓకే, సో నెగిటివ్ జీరో ఎర్రర్, సింపుల్ పైన ఉంది కాబట్టి 0, నెగిటివ్ జీరో ఎర్రర్ డెవలప్ అవుతుందమ్మా. సో ఇక్కడ నెగిటివ్ జీరో ఎర్రర్, సో రెఫరెన్స్ లైన్ పైన 0 ఉంది నాన్న కాబట్టి నెగిటివ్ జీరో ఎర్రర్. సో నెంబర్ ఆఫ్ డివిజన్, స్మాలెస్ట్ డివిజన్ దట్ ఈస్ 3 ఇంటూ లీస్ట్ కౌంట్. లీస్ట్ కౌంట్ ఇక్కడ ఇచ్చాను నాన్న 0.01 mm. సో 3 ఇంటూ 0.01
సో కాబట్టి -0.03 నెగిటివ్ జీరో ఎర్రర్ కాబట్టి మైనస్. సో ఇది పక్కన పెట్టుకో, ఇది నెగిటివ్ జీరో ఎర్రర్ నాన్న. సో నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇంటూ లిస్ట్ కౌంట్ యూ హ్యావ్ టు టేక్. సో -0.03 ఎర్రర్కి ఆపోజిట్గా ఉండేదే కరెక్షన్. ఇక్కడ నెగిటివ్ జీరో ఎర్రర్, కరెక్షన్ పాజిటివ్, సింపుల్. ఓకే సార్. నౌ ఇప్పుడు ఇక్కడ ఏం కనుక్కోవాలో చూడన్న. ఫస్ట్ అయిన అయిపోయింది. యూజింగ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ద థిక్నెస్ ఆఫ్ ద షీట్ ఈజ్ మెజర్డ్. ఇఫ్ పిచ్ స్కేల్ రీడింగ్ ఈజ్ 1 mm, సర్క్యులర్ స్కేల్ రీడింగ్ ఈజ్ 51, దెన్ కరెక్ట్ థిక్నెస్ ఆఫ్ ద షీట్ ఈజ్ నాన్న రీడింగ్. సో స్క్రూ గేజ్లో రీడింగ్ ఫార్ములా ఏంటి సార్? సో స్క్రూ గేజ్లో రీడింగ్ ఫార్ములా నాన్న పిచ్ స్కేల్ రీడింగ్, దాన్నే పిఎస్ఆర్ అంటాం, ప్లస్ సర్క్యులర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్. సర్క్యులర్ కోఇన్సిడెన్స్ ఇంటూ లీస్ట్ కౌంట్, కరెక్షన్. ఇక్కడ నెగిటివ్ జీరో ఎర్రర్ కాబట్టి ప్లస్ కరెక్షన్ అయిపోయా. నౌ పిఎస్ఆర్ ఎంత ఇచ్చాడు చూడనా? సో పిఎస్ఆర్ వచ్చేసి 1 mm, ఎస్ఆర్ 1 ప్లస్ సర్క్యులర్ కోఇన్సిడెన్స్ దట్ ఈస్ 51 ఇంటూ లీస్ట్ కౌంట్ 0.01, ఆల్ యూనిట్స్ సేమ్, ప్లస్ 0.03. రైట్. నౌ సాల్వ్ ఇట్. వాట్ టు గెట్? సో అప్పుడు ఏమవుతుందన్న? సో 1 ప్లస్, ఓకే, సో 51 ఇంటూ 0.01 దట్ ఈస్ 0.51. సో 0.51 ప్లస్ 0.03. సో దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుందన్న? 1. రైట్. 5, 3 + 1 4. సో 1.54 mm. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. 1.54 mm అయిపోయా. సో కాబట్టి ఫార్ములాస్ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. వెర్నియర్ స్కేల్లో ఉండే జీరో మెయిన్ స్కేల్కి రైట్ సైడ్ ఉంటే పాజిటివ్ ఎర్రర్, కరెక్షన్ నెగిటివ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉంటే నెగిటివ్ జీరో ఎర్రర్, కరెక్షన్ పాజిటివ్ అవుతుంది. సో ఇక్కడ ఎంఎస్ఆర్ మైనస్ ఎంఎస్డి మైనస్ విఎస్డి అది గుర్తుపెట్టుకుంటే వెర్నియర్ క్యాలిపర్స్ రా. స్క్రూ గేజ్లో సేమ్ నాన్న, అక్కడ ఎంఎస్ఆర్ అని రాస్తాం, ఇక్కడ పిఎస్ఆర్ రాస్తాం. విసి అని తెలిసి ఇక్కడ సిసి, అక్కడ వెర్నియర్ కోఇన్సిడెన్స్, ఇక్కడ సర్క్యులర్ కోఇన్సిడెన్స్ ఇంటూ ఎల్సి. కరెక్షన్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద ఎర్రర్, గుర్తుపెట్టుకో. ఈడ పిచ్ రెఫరెన్స్ లైన్కి పైన ఉంటే నెగిటివ్ జీరో ఎర్రర్, కింద ఉంటే పాజిటివ్ జీరో ఎర్రర్. ఎక్కువ డివిజన్స్ ఉన్నాయి, తక్కువ డివిజన్స్ ఉన్నాయి. తక్కువ డివిజన్స్ ఉంటే దట్ వాల్యూ ఇంటూ లిస్ట్ కౌంట్ వేసేసి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువ డివిజన్స్ ఉంటే 100తో మైనస్ చేసి ఇంటూ లిస్ట్ కౌంట్ చేయి, అయిపోయారు. ఏం లేదన్నా నాయన, అది రాసుకోరా సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. సో ఇది మీ టోటల్ బిట్స్ నాన్న. ఇంకేమన్నా మిస్ అయినేమో చూస్తాను. సో ఇది ఫస్ట్ బిట్, అన్నీ చూసుకుంటూ వస్తాను నాన్న. ఇంకేమైనా మిస్ అయినేమో చేద్దాం. సో టోటల్ అన్ని బిట్స్ నాకు తెలిసి చేసినట్లే ఉన్నాను. టోటల్ 16 బిట్స్ ఉండాలి. సో 16 బిట్స్ ఐ ఆల్రెడీ, ఎస్. సో 16 బిట్స్ చేసినట్లే ఉన్నాను నాన్న. రైట్. సో ఇవి టోటల్ నాన్న బిట్స్. సో 1 షాట్ వీడియోస్ చూసి ఇవి చేయి, నీకు క్లారిటీగా అయిపోతుంది నాన్న. సో నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో నెక్స్ట్ JEE Mains 2006 అనదర్ చాప్టర్ వి విల్ స్టార్ట్ నాన్న. థ్యాంక్ యూ.